మనము గత మీటింగ్స్లో మనం నేర్చుకున్నాం. మనము ఆయన వర్తమానాల ద్వారా ఆయన మనతో మాట్లాడాడు. మనము ముగింపులో మనం ఉన్నామని, అలాగే 24వ అధ్యాయములో ఎలాగా ముద్రలు ఉన్నాయో, అలాగే 25వ అధ్యాయములో ఎలాగా ఆయన తీర్పు ఉన్నది, అలాగే వధువు యొక్క తీర్పు కూడా 25వ అధ్యాయంలో ఉందని, అలాగే 22వ అధ్యాయము 23వ అధ్యాయములో 22వ అధ్యాయంలో ఆయన వధువు ఉంది, పెండ్లి విందు కొనుపబడడం ఉంది. 23వ అధ్యాయంలో వేషధారుల గురించి రాయబడి ఉంది. కాబట్టి 22 నుండి మనం 25వ అధ్యాయం వరకు చూస్తే రెండవ రాకడ సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయని మనం గతంలో మనం నేర్చుకున్నాం. ఆయన నామం హల్లెలూయా. అలాగే మనం పక్షిరాజు కాలంలో ఉన్నామని, అంటే పక్షిరాజు కాలంలోనే ఎత్తబాటు జరుగుతుందని, ఇది 4 జీవులు ఏమిటో, అలాగే ఆ ముద్రలు కూడా మనం పైన మనం చూస్తూ వచ్చాం. 4 ముద్రలు ఎవరికి సంబంధించినవి, అలాగే 5వ ముద్ర 6వ ముద్ర అది యూదులకు సంబంధించిందని, అలాగే ఇప్పుడు 7వ ముద్ర ఎలాగో తెరవబడిందో ఏమిటో చాలా విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. ఆయన నమస్కారం హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకు ఆయన బయలుపరచుడు ద్వారానే మనం వీటిని గ్రహించగలుగుతున్నాం తప్ప లేకపోతే మనకి ఈ విషయాలేమీ తెలియవు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, మనము ఆ దినము జాము గడిలో మనం ఉన్నాం. ఎందుకనంటే దినము ప్రకారం చూసినా కానీ 2025 వస్తుంది, జాముల ప్రకారం చూసినా కానీ అదే 2025 వస్తుంది. అలాగే గడి ప్రకారం చూసినా కానీ అంటే 2025 వస్తుంది. దినాలు కూడా మనం చూస్తే ఖచ్చితంగా లేఖనాలకు సరిపోయిన విధంగా జనులు చెడిపోయి ఉండడం, పాడైపోయి ఉండడం, వాళ్ళ ఆలోచనలో కూడా చెడిపోయి ఉండడం, మనము వారు ప్రతి మనిషి కూడా దుష్టాలోచనలతో చెడ్డ ఆలోచనలతో ఆ యొక్క ఒకరి మీద ఒకరు చెడ్డ ఆలోచనలు కలిగి యొక్క ద్వేషము, అసూయ, కక్ష ఇవన్నీ కలిగి ప్రపంచం అంతా కూడా పాపపు ఆలోచనలతో జీవించడం మనం ఇదంతా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ప్రపంచము ఆయన దృష్టిలో చెడిపోయిందిగా ఉంది. మనుషుల దృష్టిలో ప్రపంచం ఇప్పుడు ఎంతో బాగుంది, మన జీవితాలు మన లైఫ్లు చాలా బాగున్నాయి అని అనుకుంటున్నారు. కానీ అంటే లోకం దృష్టిలో, కానీ ఆత్మీయంగా మనం చూసినప్పుడు సర్వశక్తిని దృష్టిలో వాళ్ళ జీవితాలు ఏమాత్రము కూడా బాగులేక మొత్తం కూడా చెడిపోయి ఉన్నాయి. కాబట్టి సర్వశక్తిమంతుడు ఈ యొక్క ప్రపంచాన్ని ఇంకా నాశనం చేయాలని ఆయన నిర్ణయించుకునే రంగం మీదకి వచ్చాడు ఆయన. అందుకనే 3వ ఈడ్పు అంటే వాక్య బయలుపాటు, అంటే ఆ రాకడ మర్మము బయలుపరచబడుతుంది. అందుకనే 1963లో అతీతమైన మేఘములో ఆయన దర్శనమిచ్చాడు. ఆ దర్శనాన్ని గురించి బ్రహ్మాం గారు ఏం చెప్పారంటే, అది నాకు బయలుపరచబడలేదు, అది సన్సెట్ పర్వతం మీద జరిగినటువంటి దర్శనం లాంటిది. 7వ ముద్ర 3 ఈడ్పు అని చెప్పాడు ఆయన నామస్మరణ. 3 ఈడ్పు అంటే వాక్య బయలుపాటు. 3 ఈడ్పులు ఉన్నాయి. 3 ఈడ్పుల ద్వారా వధువుని, ఈడ్పులు అంటే లాగడం, ఆకర్షించడం. మొదటి ఈడ్పు స్వస్థతల ద్వారా, 2వ ఈడ్పు హృదయ రహస్యాలు చెప్పుడు ద్వారా, 3వ ఈడ్పు వాక్యమును బయలుపరచుడు ద్వారా. ఇప్పుడు వాక్య బయలుపాటు నిన్ను ఆకర్షించింది. ఆ రోజుల్లో హృదయ రహస్యాలు చెప్పడం ద్వారా సమరయ స్త్రీని ఆకర్షించింది. అది బ్రహ్మాం గారి పరిచయంలో జరిగింది. బ్రహ్మాం గారి పరిచయంలో 3 జరిగింది. వాక్య బయలుపాటు అంటే ఆ కాలానికి సంబంధించిన వాక్య బయలుపాటు. అది 7వ ముద్ర బయలుపరచబడలేదు. వాక్య బయలుపాటు అంటేనే 3వ ఈడ్పు. మెస్సీ కాలంలో కూడా 3వ ఈడ్పు ఉంది. మెస్సీ పరిచయంలో కూడా మొదటి ఈడ్పు ఉంది, 2వ ఈడ్పు ఉంది, 3వ ఈడ్పు ఉంది. మొదటి ఈడ్పు స్వస్థతలు బ్రహ్మాం గారి పరిచయంలో కూడా జరిగింది.
రెండో ఈడ్పు ఉదయ రహస్యాలు, అది బ్రహ్మం గారి పరిచయలో జరిగాయి. మూడో ఈడ్పు వాక్య బయలుపాటు. అందుకనే నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే అన్నప్పుడు వాళ్ళకి బయలుపరచబడలేదు కాబట్టి వాళ్ళు అర్థం కాక, దాని ఆత్మీయ భావం అర్థం కాక అపార్థం చేసుకుని 70 మంది వెళ్ళిపోయారు. అది మూడో ఈడ్పు అని చెప్పాడు బ్రహ్మం గారు. బ్రహ్మం గారి పరిచయంలో కూడా అలాగే వాక్య బయలుపాటు అంటే ముద్రలు, సంఘకాలాలు ఇవన్నీ బయలుపరచబడినప్పుడు, సర్పసంతానము ఇవన్నీ బయలుపరచబడినప్పుడు అది మూడో ఈడ్పు. కానీ 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మూడో ఈడ్పు. అంటే స్వస్థతలైనా ఏవైనా వధువు వరకు జరుగుతాయి తప్ప ఈ మూడో ఈడుపులో అసలైన స్వస్థత ఉంది. అంటే శరీర మార్పు, దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నటువంటి వధువుని శరీరముని విమోచించడమే. ఆ దేహము నుండి విమోచించి, అంటే క్షయమయ్యే దేహము నుండి అక్షయమైన దేహములోనికి తీసుకొని వెళ్ళడమే స్వస్థత. నిద్ర మేలుకొలుపుడే స్వస్థత అన్నమాట. కాబట్టి పిల్లరా, మనము ఈ యొక్క మూడో ఈడుపు యొక్క కాలంలో మనం ఉన్నాం. ఆ తర్వాత దినము ప్రకారం చూస్తే 8వ దినము, సంఘకాలాల్లో సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి, కానీ అంటే 7 దినాల్లో సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి, జనులు కూడా ఎక్కువగా ఉంటారు. కానీ ఈ 8వ దినం దగ్గరకు వచ్చేటప్పటికి 33.5 సంవత్సరాలే. 33.5 సంవత్సరాలే. అందువల్ల 3.5 సంవత్సరం యూదులదైతే 30 సంవత్సరాలు మనకు మాత్రం ఇవ్వబడి తెల్లవారుజామునము. కాబట్టి దినం ప్రకారం చూసినా కానీ మనకి 2025, ఆ తర్వాత 3.5 అంటే 33.5, మొదటి రాకడలో కూడా 33.5 సంవత్సరాలు. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే మనం ఎత్తబడే సమయంలో ఉన్నామని, ఆయన రాకడ సమయంలో ఉన్నామనే దానికి ఇవన్నీ కూడా సూచనలు, గుర్తించడానికి గుర్తులు, సూచనలు. ఈ గుర్తులు లేకపోతే నువ్వు గ్రహించలేవు. ఆ గుర్తుల నుంచి ఆడు పాత నిబంధనలు, నోహ కాలంలో, లోతు కాలంలో, అలాగే ఏలియా దినముల్లో ఏలియా, అలాగే దానియేలు పైకి తీయబడడం, రెబ్బకా, ఇవన్నీ కూడా ఒక గుర్తులు అన్నమాట. ఆ గుర్తులను బట్టి నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి ఆ తర్వాత జాముల ప్రకారం చూసినా కానీ 25 వస్తాయి. అలాగే ఆయన ప్రతి 10 సంవత్సరాలకు అలాగే తీసుకుని రావడాన్ని బట్టి చూసినా 25 వస్తుంది. 30 సంవత్సరాలు 25 వస్తాము. కాబట్టి ఇది ఆయన ఏది తెలియజేశాడో ఆ విధంగా తెలియజేయబడిన ప్రకారమే. అందుకని బ్రహ్మం గారిని ఏ ఆత్మ అయితే నడిపించిందో ఆ కాలంలో, అదే ఏ ఆత్మ, ఏ పరిశుద్ధ ఆత్మ అయితే బయలుపరిచి ఆ సంవత్సరాలు, ఆ వర్తమానం బయలుపరిచినో అదే పరిశుద్ధాత్మ, అదే దూత ఇప్పుడు కూడా ఉండి అదే విధంగా రుజువు చేసుకుంటూ దాని తర్వాత వర్తమానం ఇదే అని రుజువు చేస్తూ ఆయన వెళ్ళాడు. అందుకని 7 తర్వాత 8 పేర్లు, ఆ యొక్క సంఖ్యలు, పేరులో ఉన్న సంఖ్యలు మనం చూస్తే అలాగ ప్రతిదీ కూడా ఆయన దాని తర్వాత వర్తమానం ఇదే అని ఆయన గుర్తింపజేస్తూ వెళ్తున్నాడు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఉన్నటువంటి సమయం ఏమిటనంటే ముగింపు సమయం. మనము ఇప్పుడు వర్తమానంలోకి వెళదాం. ఈ యొక్క వర్తమానం ఏంటంటే ప్రధాన శిల్పి. ఆ ప్రధాన శిల్పి ఎవరనంటే జ్ఞానము. ఏ జ్ఞానం అనంటే లోక జ్ఞానము కాదు, కానీ సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము. దయ్యపు జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానం ఉంది. ఎలా మోసాలు చేయాలి అదొక దయ్యపు జ్ఞానం, ఎలాగ అన్యాయం చేయాలి అదొక దయ్యపు జ్ఞానం. అపవిత్రమైనటువంటి జ్ఞానం అదంతా కూడా చెడ్డ జ్ఞానం, అది కీడుకరమైన జ్ఞానం. అది దానిని దయ్యపు జ్ఞానం అంటారు. అది కీడు చేయడంలో, ఒకరు చంపడంలో, మోసం చేయడంలో తెలివితేటలు కలిగి ఉంటారు. మీకు అర్థమైందా? ఆ తెలివిని, ఆ యొక్క మోసాన్ని ఇప్పుడు జ్ఞానమని, తెలివని, చాలా తెలివైనడు రా అని చెప్తున్నారు. కానీ అది చెడ్డ జ్ఞానము. అలాగే లోక జ్ఞానం అంటే ఈ సైన్స్ ఇవన్నీ కూడా లోక జ్ఞానం. ఆత్మీయ జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానం అంటే పరసంబంధమైన విషయాల గురించి తెలియజేసేటువంటి
జ్ఞానం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ జ్ఞానమును గురించి ఇక్కడ మనం చూస్తే 21వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారు నిధులను నింపుదును. అంటే ఇది ఏ జ్ఞానము, ఏ ఆస్తి అంటే పరసంబంధమైన దానికి సంబంధించి మాట్లాడతాం. ఎందుకంటే లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారు కూడా లోకముల ఆస్తి పరులుగా ఉంటారు. ఆ జ్ఞానాన్ని గురించి కాదు, సర్వశక్తివంతుని రాజ్యమునకు సంబంధించినటువంటి ఆ దానికి ఆస్తికర్తలుగా, అంటే అబ్రాహాము యొక్క ఆస్తికి, అబ్రాహాము గారికి వాగ్దానం చేయబడిన ఆ దేశం యొక్క ఆస్తికి వారసులుగా చేయబడడమే. ఎవరు అనంటే నన్ను ప్రేమించు వారిని, అనగా ఆ జ్ఞానాన్ని ప్రేమించేవారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యావే నన్ను కలుగు చేసెను. చూడండి, సర్వశక్తిమంతుడు నన్ను కలుగు చేశాడని జ్ఞానం చెప్తా ఉంది. కాబట్టి ప్రథమముగా మొట్టమొదట సృష్టి కంటే మొట్టమొదట కలుగు చేయబడింది ఏమిటంటే జ్ఞానం. ఆయన జ్ఞానము, ఆయన జ్ఞానము. మొట్టమొదట మనం ఏమంటే వెలుగు కలుగునుగా కానుగానే వెలుగు కలిగింది. మొట్టమొదట ఆ విధంగా ఆరంభమైంది సృష్టి అని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రథమముగా ఆ జ్ఞానము కలుగు చేయబడింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నిటికంటే ముందు ఆ జ్ఞానము మొట్టమొదట కలుగు చేయబడింది. కాబట్టి ఇక్కడ పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యావే నన్ను కలుగు చేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. చూడండి, పూర్వమే, భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమించబడ్డాను. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన కలుగు చేయక మునుపు, నేల మట్టిని రమ్మంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన అన్నిటికంటే ముందున్నదే చెప్పండి. సర్వశక్తిమంతుడు దేని కలుగు చేశాడు? జ్ఞానము. ఆయనలో నుండి వచ్చింది ఆ జ్ఞానం. ఆయన నామనిస్తాం. ఆయనలో మొదటగా ఏది వచ్చింది చెప్పండి? జ్ఞానం వచ్చింది. తర్వాతే సృష్టి అంతా వచ్చింది. జ్ఞానము, నువ్వేదైనా ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ముందు జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము తర్వాత ఆ వస్తువు తయారు చేయబడుతుంది. అలాగే ఇక్కడ కూడా సర్వశక్తిమంతుడు మొట్టమొదట సృష్టిని వీటన్నిటి కూడా కలుగు చేయక ముందే జ్ఞానము చెప్తా ఉంది. నేను కలుగు చేయబడ్డాను ముందు మొదటగా. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఆ ప్రధాన శిల్పి మొట్టమొదట కలుగు చేయబడ్డాడు. ఆ ప్రధాన శిల్పి ఎవరు అని అంటే జ్ఞానము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సర్వశక్తిమంతుడు యొక్క జ్ఞానము వలన సమస్త సృష్టి కూడా సృష్టించబడింది. అందువల్ల సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము
ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రపంచాన్ని చెక్కినది. ఆయన నామములో ఆ జ్ఞానమే భూమిని చెక్కింది, ఆ జ్ఞానమే ఆకాశమును చెక్కింది, ఆ జ్ఞానమే ఆ జ్ఞానమే ఆ నక్షత్రములు, ఆ సూర్యుడు, ఆ జ్ఞానమే ఈ చెట్లు, ఈ జంతువులు, ఈ పక్షులు, జలచరములు సమస్తమును కూడా అవి సృష్టించబడుతున్నప్పుడు అక్కడ నేను ఉన్నానని. కాబట్టి ఆ ప్రధాన శిల్పి అనగా జ్ఞానమే. అందువల్ల సమస్తము కూడా ఆయన జ్ఞానాన్ని వివరిస్తూ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము ప్రధాన శిల్పి అయినది. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన కార్యములను వివరిస్తూ ఉంది. నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు. అందుకని వెలుగనగా ఆయన, ఇదిగో చీకటి అనగా సాతాను, నక్షత్రములు ఆయన యొక్క దూతలు, ఆయన నీతి సూర్యుడు ఆయన, అలాగూ ప్రతిది కూడా చంద్రుడు ఆయన యొక్క వధువుకు సాదృశ్యంగా ఉంది. గొర్రె ఆయన యొక్క పిల్లలకు సాదృశ్యంగా ఉంది. తోడేలు శత్రువుకు సాదృశ్యంగా ఉంది. ఒక విత్తనం చనిపోయి మరలా తిరిగి లేవడం పునరుద్ధానానికి సాదృశ్యం ఉంది. అలాగే బైబిల్లో ప్రకృతిని తీసుకొని, ప్రకృతిని బట్టే వాళ్ళు బోధించారు. ప్రకృతిని ఛాయగా తీసుకొని, ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలని వాళ్ళు ఛాయగా తీసుకొని ఆత్మ సంబంధంగా బోధించారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రకృతిలోనే మొట్టమొదటి ఖగోళంలోనే ఆకాశంలోనే తన బైబిల్ ఉంచాడు ఆయన. ప్రకృతిలో బైబిల్ ఉంది. ఆ బైబిల్లో ప్రకృతిలో ఏముందో బైబిల్ అదే ఉంది. ప్రకృతిలో ఆ జ్ఞానము వలన ఏమి చెక్కబడిందో అదే విధంగా ఆ జ్ఞానమే ఆత్మ సంబంధంగా బైబిల్లో ఉంది. ఆ జ్ఞానమే, బైబిల్లో ఉన్న జ్ఞానమే మనల్ని చెక్కేటువంటి గొప్ప శిల్పకారుడై ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే సర్వశక్తివంతుని యొక్క జ్ఞానము. ఇప్పుడు బైబిల్లో మనము యోహాను వాళ్ళు ఉన్నారు, సర్పము, సర్ప సంతానం అన్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధంగా సర్ప సంతానం మనం చూస్తూ ఉంటాం. అలాగే గోధుమలు, అలాగే గురుగులు, అలాగే పొట్టు, ఇవన్నీ ప్రకృతిలో ఎలా ఉన్నాయి బైబిల్లో కూడా పోల్చి చెప్పబడ్డాయి. అలాగే నక్షత్రము, వేకు నక్షత్రము. ఈనాడు కూడా వేకు నక్షత్రం అంటే దానికి ఒక అర్థం ఉంది. వేకు నక్షత్రం అనగా నిద్ర మేలుకొల్పుది. వేకు నక్షత్రము నిద్ర మేలుకొల్పు నక్షత్రము. ఆ నిద్ర మేలుకొల్పడానికి ఆత్మ సంబంధంగా కూడా ఒక నక్షత్రము. అంటే దాని ఆ నిజముగా ఏదో తూర్పున నక్షత్రం మన హృదయంలో ఉదయిస్తుందని కాదు. దాని భావం ఏమిటనంటే ఆయనే వేకువ నక్షత్రంగా మన హృదయంలో ఉదయించి మన హృదయాన్ని నిద్ర మేలుకొల్పేటువంటి వాడుగా ఉన్నాడు. రాత్రి గతించబోతుంది, ఇక పగలు రాబోతా ఉంది, నువ్వు ఇక నిద్రలే, నువ్వు ఎంతసేపు పడుకుంటావు, ఇక నిద్రలే అని తూర్పు నక్షత్రం ఎలాగ నిద్ర మేలుకొల్పుతూ ఉందో అలాగే ఇప్పుడు కూడా వేకువ నక్షత్రము భూమి మీదకు ఉగ్రత రాబోతా ఉంది. ఇది నాశనం కాబోతా ఉంది. చీకటి నశించి ఆయన చీకటి లేని రాజ్యం ఒకటి రాబోతా ఉంది. కాబట్టి నువ్వు నిద్రలే. ఆ చీకటిని నశింపజేయడానికి ఆయన మోషే, ఏలియాల్ని, ఆ తర్వాత ఆయన రంగం మీదకి రాబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు పైకి వచ్చేసేయి, ఇక భూమి మీద ఉండే సమయం ఇది కాదు. నువ్వు నిద్రలే అంటే నిద్ర లేవడం అంటే ఈ నిన్ను పైకి లేపడం, ఇవన్నీ బోధించి లేపడం అన్నమాట. ఆయన హల్లెలూయా. లేపడం అనగా పైకి తీసుకొని వెళ్ళడమే. అందుకనే లాజరును చూడండి, బయటికి పిలిచాడు ఆయన బిగ్గరగా. అందుకనే లాజరు నిద్ర మేలుకొని పెళ్ళుచున్నా అన్నాడు. లాజరును బయటికి తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి ఇది ఎవరు చెప్పండి? ప్రధాన శిల్పి ఆయన నమస్కారం. తూర్పు నక్షత్రమును, 4 జాములను, ఆ యొక్క 7 సంఘకాలములను, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా చెక్కిన వాడు ఎవరనంటే ప్రధాన శిల్పి ఆ జ్ఞానమే. ఆయన నమస్కారం.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇవన్నీ కూడా మనకు ఒక ఛాయగా ఉన్నాయి. ప్రకృతి మనకు ఒక ఛాయగా ఉంది. ఈ యొక్క ప్రకృతి సంబంధం జ్ఞానము ఇవన్నీ కూడా మనకు ఒక ఛాయగా ఉన్న ఆత్మ సంబంధమైన దానికి అవి ఛాయగా అంటే నీడగా ఉన్నాయి. నిజమైనది ఇది. అవన్నీ కూడా నీడ మాత్రమే, ఇవి నిజమైనవి, అసలైనవి. అందుకనే అవి దృశ్యమైనవి, ఇది అదృశ్యమైనది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ నక్షత్రం, తూర్పు నక్షత్రం మన కంటికి కనబడుతుంది, దృశ్యమైనది. కానీ ఇప్పుడు అదృశ్యముగా ఉన్నాడు ఆయన. అదృశ్యముగా నీ హృదయంలో ఉదయిస్తూ ఉన్నాడు ఆయన. అందువల్లనే ప్రియులారా, బైబిల్లో మీరు ఏదైనా చూడండి, బైబిల్లో ఏదైనా మీరు చూడండి, దృశ్యమైనది, అదృశ్యమైనది. ఇప్పుడు గొర్రె దృశ్యమైనది, నీలో అదృశ్యమైనది. అంటే అదృశ్యమైనదంటే గొర్రె కాదు నువ్వు కనపడేది, దేనత్వము కనపడతా ఉంది. ఆయన నామనిస్తాను. ఏకు నక్షత్రం కూడా అంతే, నక్షత్రం కనపడలేదు, కానీ ఇక్కడ ఆ క్రియ కనపడతా ఉంది, ఆ కార్యము కనపడతా ఉంది. అదృశ్యమైనటువంటి కార్యము, రహస్య కార్యము ఎవరికి తెలియకుండా, రహస్యంగా, అదృశ్యంగా, అంటే ఎవరికి తెలియకుండా నీకు మాత్రమే తెలిసేలా. ఇప్పుడు నీకు మాత్రమే ఆయన వేకుదూతగా ఉన్నాడని తెలుసు, నువ్వు మాత్రమే చూడగలుగుతున్నావు, నువ్వు మాత్రమే గ్రహించగలుగుతున్నావు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క నక్షత్రమును చెక్కిన వాడు ఎవరు చెప్పండి? అంటే నిద్ర మేల్కొల్పు నక్షత్రముగా నక్షత్రమును చెక్కినవాడు ఆయనే. ఏదెనులో ఆదాము అవ్వలున్నాడు, ఆదాముని సృష్టించాడు ఆయన. ఆదాముని తన పోలికలో ఆ చెక్కిన వాడు ఎవరు చెప్పండి? జ్ఞానమే. ఆ ప్రధాన శిల్పే, ఆ జ్ఞానమే ఆదాముని తన పోలికలో, తన స్వరూపములో చెక్కిందంటే సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానమే. ఆ సర్వశక్తిమంతుడు, ఆ జ్ఞానము కలిగిన ఆయనే దానిని అలాగూ సృష్టించాడు. దాన్ని గాఢ నిద్ర కలుగు చేసి ఆ ప్రక్కటెముకలో నుండి ఒక స్త్రీని తయారు చేశాడు. అందుకని స్త్రీ ఉపోత్పత్తి. ఆదాము సృష్టించబడినట్టుగా స్త్రీ సృష్టించబడలేదు. అందుచేత మనము కూడా ఇప్పుడు ఆయన మొదటి ఆదాము, మొదటి అవ్వ అయితే, మనము ఆ మెస్సయ్యేమో కడపటి ఆదాము అయితే, నీవేమో కడపటి అవ్వై ఉన్నాం. అందువలనే మనము ఆదాము ఎలాగైతే అవ్వలో నుండి సృష్టించబడ్డాడో, నీవు కూడా కడపటి ఆదామైన నుండి, ఆయనలో నుండి నీవు సృష్టించబడ్డా. ఆయన నామముతో హల్లెలూయా. నిన్న ప్రార్థనలో అనగా ఆరాధనలో ఆ ఒక వచనం చదివామన్నమాట. అది అక్కడ చూడండి, నిన్ను సృష్టించిన వాడు ఆ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతికి యావే అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ సర్వశక్తిమంతుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు సర్వశక్తిమంతుడని ఆయనకు పేరు. ఆయన మనుషులు నిన్ను సృష్టించిన వాడు ఎవరు చెప్పండి? నీ భర్త. నీ భర్త ఎవరంటే యావే. ఈయన ఆత్మ సంబంధమైన భర్త. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన భర్తకే నీవు మొదటి స్థానం ఇవ్వాలి. అందువల్ల పురుషులకైనా స్త్రీలకైనా భర్త ఆయనే. మనందరం కూడా భర్త ఎవరు చెప్పండి? ఆయనే. ఎవరినైతే సృష్టించాడో ఆయన చేత సృష్టించబడిన ప్రతిదానికి కూడా ఆయన భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆదాములో నుండి అవ్వ సృష్టించబడింది. అలాగే నిన్ను సృష్టించిన వాడు కూడా ఆయనే. కాబట్టి ఆయనలో నుండి నువ్వు తీయబడ్డావు. కాబట్టి ఆయన మాంసములో మాంసము, ఆ ఎముకలో ఎముక, ఆయన నరములో నరము, రక్తములో రక్తముగా ఆనాడు అవ్వ ఆదాముకి ఎలాగున్నదో నీవు కూడా ఇప్పుడు ఆయన యొక్క శరీరంలో శరీరము. ఆయన ఆలోచనలు నీ ఆలోచనలు ఒకటే. ఆయన రక్తము
నీ రక్తము ఒకటి, ఆయన యొక్క మాట నీ మాట ఒకటి, ఆయన క్రియలు నీ క్రియలు ఒకటే. ఎందుకంటే నీవు ఆయనలోని తీయబడ్డావని అవి రుజువు చేస్తూ ఉంటాయి. ఆయన హల్లెలూయా. కంగినపల్లి మామిడి పండు ఉందనుకోండి, అదే ఆ చెట్టు నుండి కాయ కాసినప్పుడు ఆ చెట్టు ఏ రుచి కలిగినటువంటి ఆ చెట్టు, కాయలు కలిగిన చెట్టు, నీవు ఆ పండు తిన్నప్పుడు అదే రుచి కలిగి ఉందనంటే అది ఆ చెట్టు నుండి తీయబడింది. కాబట్టి ఆ చెట్టు ఏ విత్తనము ద్వారా అది మొలకెత్తిందో ఆ యొక్క విత్తనం యొక్క ఆ కాయ యొక్క రుచినే కాసిన కాయలు కూడా ఇస్తూ ఉంటాయి. వేరే రుచి కలిగి ఉండవు. ఎందుకంటే ఆ చెట్టు నుండి తీయబడింది కాబట్టి, ఆ పండు నుండి తీయబడింది కాబట్టి, నీవు కూడా ఆయన నుండి తీయబడ్డావు కాబట్టి నీ గుణలక్షణాలు కూడా ఆయనవే ఉంటాయి తప్ప వేరే విధంగా ఉండవు. కాబట్టి సర్వశక్తిమంతుడు, గొప్ప జ్ఞానము కలిగి ఆయన సృష్టించాడు. అక్కడ సర్పం అనేది కూడా అదే విధంగా సృష్టించబడింది. బైబిల్లో కూడా 2 రకాలైన జనులు ఉన్నారు, 2 రకాలైన క్రైస్తవులు ఉన్నారు. 2 రకాలైన జనులు అంటే మొదటిది ప్రకృతి సంబంధమైనది, తర్వాతది ఆత్మ సంబంధమైనది. అందుకనే ప్రకృతి సంబంధమైన ఆదాము అవ్వ ఉన్నారు, ఆత్మ సంబంధమైన ఆదాము అవ్వ ఉన్నారు. అందుకనే మొదట బైబిల్లో ప్రకృతి సంబంధమైనదిగా ఉంది. అందుకని బైబిల్లో మనము ఆ యొక్క కయ్యను చూసినా, ఆ తర్వాత కయ్యను ప్రకృతి సంబంధమైన మనుషుడు, హేబేలు ఆత్మ సంబంధమైన మనుషుడు. అలాగే బైబిల్లో ఇష్మాయేలు ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఇస్సాకు ఆత్మ సంబంధమైన మనుషుడు, అలాగే ఏశావు ప్రకృతి సంబంధమైన మనుషుడు, అలాగే యాకోబు ఆత్మ సంబంధమైన మనుషుడు. ఈ విధంగా ఛాయలు ఉన్నాయి. అందుకనే కవలలు అంటారు. కవలలు ఏదోనులోనే మనం ఆ కవల పిల్లలు మనం చూస్తూ ఉంటాం. అలాగే సంఘాల్లో కూడా క్రైస్తత్వంలో కూడా కవలలు ఉన్నారు. అంటే ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులు ఉన్నారు. ఆయన ప్రకృతి సంబంధమైన ఇష్మాయేలు, అలాగే కయ్యూలు, ఇలాంటి ఆ యొక్క ప్రకృతి సంబంధమైన మనుషులకు ఛాయగా రోమన్ క్యాథలిక్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, పెంతెకోస్తు సంఘము, ఈ మతశాఖ సంఘాలన్నీ ఇవన్నీ కూడా ఆ గుంపుకు సాదృశ్యంగా ఉంటే హేబేలు, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన మనకు ఛాయగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల 2 రకాలైనటువంటి బీజములు మనం భూమి మీద మనము చూస్తూ ఉంటాం క్రైస్తత్వంలో. అందుకనే మనం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మనము 9వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుకుందాం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు గారు కానీ ఇస్సాకు వల్లనేది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు సర్వశక్తిమంతుల పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన సర్వశక్తిమంతుని సంకల్పము క్రియల మూలంగా గాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉన్న నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏముందుము సర్వశక్తిమంతుని యందు అన్యాయము కలదా? అట్లను రాదు. అందుకు మోషే
ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణించును వారిని కరుణించును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వారి వల్లైనను ప్రయాసపడు వారి వల్లైనను కాదు గాని కరుణించు సర్వశక్తిమంతులే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపెట్టుకును, నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరును వాణ్ణి కనికరించును, ఎవరిని కఠినపరచుకోరును వాణ్ణి కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇంకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుష్యుడా, సర్వశక్తివంతునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగ చేసితవని రూపింపబడినది రూపించిన వాడితో చెప్పునా. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కొమ్మరు వారికి అధికారం లేదా? అలాగే సర్వశక్తివంతుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చేయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనబరచవలనేమి. చూడండి, ఇక్కడ సర్వశక్తిమంతుడికి ఎవరిని కనికరించాలో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలో వారిని ఆయన కఠినపరుస్తాడు. ఎందుకు అలా చేసావనంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎదిరించడానికి నువ్వు ఎవరివి? కుమ్మరివానికి అతడు ఘనమైన కుండలు తయారు చేయడానికని, ఘనహీనమైన కుండలు తయారు చేయడానికని ఆ కుమ్మరివానికి అధికారం లేదా? అదే విధంగా నేను కూడా ఒక అధికారము కలిగి ఉన్నానని చెప్పాడు ఆయన. చూడండి, ఆయన జ్ఞానము, ఆయన శిల్పి. ఘనమైన పాత్రలు గాను ఘనహీనమైన పాత్రలు గాను ఆయన ఒక కుమ్మరి వాడిగా ఆ జ్ఞానము లేకపోతే సర్వశక్తిమంతుడు ఆయన చెక్కడము మనము చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే ఆయన జ్ఞానము కలిగిన వాడు. సమస్తము కూడా ప్రకృతిలో సమస్తము కూడా ఏ జ్ఞానం ఉందంటే, ఆరంభములో ఏ జ్ఞానం ఉందనంటే ఆత్మ సంబంధమైన జ్ఞానమే మొట్టమొదటి ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆరంభములో ఏదేనులో ప్రకృతి మాత్రమే ఉంది. సూర్యుడు, చంద్రుడు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా ఆరంభములో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ తర్వాత మానవుడు సర్వశక్తిమంతుడి యొక్క మాట మీరిపోయిన తర్వాత సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే, వాడి యొక్క మహిమ శరీరం పోయింది. మామూలుగా ఇప్పుడు మనం ఎలాంటి శరీరం ఉందో అలాంటి శరీరం వారికి ఆనాడు వచ్చింది. అప్పుడు మానవుడు ఇంకొక జ్ఞానాన్ని ఆయన అనుమతించాడు. ఆ జ్ఞానం ఏమిటంటే, ఈ శరీరానికి బ్రతకడానికి కావలసిన జ్ఞానం. అది ఈ జీవులు బ్రతకడానికి కావలసినటువంటి జ్ఞానము. ఆరంభములో అయినట్లయితే ఆ జ్ఞానముతో పని లేదు, ఆత్మ సంబంధమైన జ్ఞానమును కలిగి ఉన్నారు. ఏది తినొచ్చో ఏది తినకూడదో అదే జ్ఞానము. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఏది తినొచ్చో ఏది తినకూడదు, ఇది తినొచ్చు ఇది తినకూడదు, ఇది మంచి ఇది పాపము అనే జ్ఞానము ఆనాడు ఉండేది. కానీ ఆ తర్వాత ఏమైందనంటే, వారు ఏదో నుండి వెలుపలకు వచ్చిన తర్వాత
ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన జ్ఞానము ఆరంభమైంది. అది కయ్యూను సంతానం దగ్గర నుండి ఆరంభమైనట్లు మనం బైబిల్లో మనం చూడగలుగుతుంటాం. దానికి ఆయన అనుమతించాడు. ఎందుకు అనుమతించాడనంటే వాటి ద్వారా వాటిని కూడా ఛాయిగా ఉంచి మనకు ఆత్మ సంబంధం విషయాలు చెప్పడానికి. ఇక్కడ కుమ్మరి ఉన్నాడు, కుండలు తయారు చేస్తాడు. దేనికి చెప్పండి? ఏదైనా మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికే. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రాణాన్ని కాపాడుకోవడానికే. ఇప్పుడు ఆ కుండ ఉంది, ఆ కుండలో నీళ్లు పోసుకోవడానికి ప్రాణానికే, ధాన్యం నిల్వ చేసుకోవడానికి ప్రాణానికే. ఏమండి? ప్రతిదీ కూడా ప్రకృతిలో ఓ చెట్లు కావచ్చు, ఓ ఆహారం వండుకుంటావు, లేకపోతే పంట పండిస్తుంటావు, ఏదైనా కానీ ఏమండి ప్రాణం కోసమే. నువ్వు నిద్ర లేచిన దగ్గర నుండి ఏదో పని చేస్తున్నాడు, దేనికోసం చెప్పండి? ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ప్రాణాన్ని కాపాడుకోవడానికి. కాబట్టి ఇక్కడ ఆ ప్రాణాన్ని కాపాడుకునే జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం కనుక లేదనుకోండి మనిషి చచ్చిపోతాడు, ఎప్పుడుకో మానవ జాతి ఎప్పుడు అంతరించిపోతాడు. ఆ జ్ఞానాన్ని ఆయన అనుమతించాడు. అందువల్లనే మానవుడు అక్కడి నుండి శరీరము అనగా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ తయారు చేసుకోవడము, నిర్మించుకోవడము, ఇవన్నీ కూడా నీకు ఒక గృహం ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవడానికి, చలి నుండి ఎండ నుండి ఇటన్నిటి నుండి కూడా ప్రాణాన్ని కాపాడుకోవడానికి. వస్త్రాలు దేనికి? నీ ప్రాణానికి కాపాడుకోవడానికే. ప్రతిదీ కూడా నువ్వు నీళ్ళు ఎందుకు తాగుతున్నావు? ఇంట్లో వస్తువులు దేనికి? ప్రతిదీ కూడా ప్రాణానికి ముడిపడి ఉంది. ఆరంభములైనట్లయితే అది లేదు, తర్వాత ఇది వచ్చింది. అందువల్లే సైంటిస్టులు కానీ మేధావులు కానీ ఏదైనా కనుగొన్నా కానీ అవన్నీ కూడా మన ప్రాణము సుఖముగా ఉండడం కోసము, దానికోసమే ప్రాణము బ్రతకడం కోసము ఏదో కనుగొంటున్నారే తప్ప ఆత్మ సంబంధమైన దాన్ని ఒక సైంటిస్టు కనుగొనలేడు. రాబో ఉగ్రత నుండి తప్పించు జ్ఞానము ఒక సైంటిస్ట్ దగ్గర లేదు. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, గొప్ప గొప్ప డిగ్రీలు చదివిన వాళ్ళు, చదువులు చదివిన వాళ్ళు ఉండొచ్చు. ఈ చదువులన్నీ ఇవన్నీ దేనికి సంబంధించి? ప్రకృతి సంబంధించినవే. ఈ రోడ్లు కానీ లేకపోతే బిల్డింగులు, ఇంజనీర్లు, రోడ్లు వేయడము, లేకపోతే రకరకాల గొప్ప గొప్ప చదువులన్నీ కూడా అవి లోక సంబంధమైన చదువులు, లోక సంబంధించిన విద్య. ఇవన్నీ ఆ విద్య, కాలేజీలు, ఆ చదువులు మొత్తం నాశనం చేయబడతాయి. ఏది ఉండదు. మరలా రాబోయేటువంటి ఏదేను లాంటి భూమే, ఏదేను లాంటి సృష్టి, అలాంటి రాజ్యమే భూమి మీదకి రాబోతా ఉంది. అయితే అక్కడ సర్పం అనేది ఉండదు, జీవవృక్షం మాత్రమే ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాబో రాజ్యములో ఆ వృక్షం మాత్రమే ఉండబోతా ఉంది. కాబట్టి మానవుడు ఈ యొక్క జ్ఞానమును ఆయన వదిలిపెట్టినప్పుడు, అనుమతించినప్పుడు ఆ జ్ఞానాన్ని చూడండి, ప్రకృతి సంబంధమైన జ్ఞానము భూమి మీదకి వచ్చేసింది. ఈ జ్ఞానం వల్ల మనుషుడు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకనే ఆయన మానవుడు బ్రతకడం కోసమే. ఎందుకంటే ఆ మానవ జాతి మళ్ళీ బ్రతికి ఉంటేనే మళ్ళీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి రక్షించడానికి వీలవుతుంది. దీనికోసమే దాన్ని అనుమతించాడు, ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే సైంటిస్ట్ కానీ ఎవరికి లేని జ్ఞానము ఈనాడు నువ్వు కలిగి ఉన్నావు. అందుకనే ఉగ్రత నుండి తప్పించుకునే జ్ఞానము నీ దగ్గర ఉంది. నీకు ఆ సమయము తెలుసు, ఈ కాలము తెలుసు, ఆయన చేసే ప్రతి కార్యము నీకు తెలుసు. ఎందుకంటే ఆయన తెలియచేయకుండా ఏది చేయడని, ఆ ప్రవక్తలకు తెలియచేయకుండా ఏది చేయడని. అందుకని ప్రవక్తలకి తెలియజేస్తాడు. ప్రవక్తలు ఏం చేస్తారంటే జనులకు తెలియజేస్తారు. ఆ విధంగా ఆయన తన కార్యాలని జరిగించుకుంటాడు. ఆ జ్ఞానాన్ని ఆ విధంగా నింపుతూ ఉంటాడు, ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఉగ్రతుడు తప్పించుకునే జ్ఞానము ఈనాడు మనము కలిగి ఉన్నాము. అందుకనే ఈనాడు ఆ జ్ఞానాన్ని బట్టి ప్రపంచం ఏం కాబోతుందో, ప్రపంచం ఎలా ఉందో, మనం ఎలా తప్పించుకోవాలో ఈ జ్ఞానము కావాలి. ఈనాడు ప్రధాన శిల్పి ఆనాడు ఆదామును అవ్వను చెక్కిన ప్రధాన శిల్పే మెస్సీని కూడా చెక్కాడు. ఆయన
మెస్సీని కూడా కన్యక గర్భంలో నుండి ఆయన బయటికి తీసి ఆయన గొప్ప జ్ఞానము కలిగిన వాడుగా, గుణలక్షణాలు కలిగిన వాడుగా, అందుకనే ఆయన ఆనాడు 8 గుణలక్షణాలతో జీవించాడు. ఆయన విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, 8 గుణలక్షణాలతో, సద్గుణాలతో ఆయన జీవించాడు. అందువల్లనే ఆ సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము, ఆ జ్ఞానమే ప్రధాన శిల్పి ఆయన్ని మన కోసము ఆ విధంగా చెక్కింది. అందువల్లే ఆయన ఆ రోజుల్లో అలా నిలబడి మన కోసము మన పాపాల కోసము ప్రాణం పెట్టడం కోసమే ఆయన ఆ విధంగా చెక్కబడ్డాడు. ఆయన ఆ విధంగా తయారు చేయబడ్డాడు. ఆయన ఆ విధంగా సృష్టించబడ్డాడు. ఎవరు చేశారనంటే ప్రధాన శిల్పి. ఆయన అవన్నీ తట్టుకొని నిలబడేలాగా ఆయన ఒక ఓర్పు, సహనము, అదే సమయంలో ప్రేమ, వాడు హింసిస్తూ ఉన్నప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు, శ్రమ పెడుతూ ఉన్నప్పుడు, రకరకాలుగా మాటలు వాళ్ళు నిందలు మోపుతూ ఉన్నప్పుడు కోపగించుకొనక వాళ్ళ మీద తిరగబడి 4 పీకడము, లేకపోతే ఆయన ముఖం మార్చుకొని ఆ శిలువకి ఇసిరేసి వెళ్ళిపోవడము అలాంటివి చేయలేదు. కానీ వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీరిని క్షమించడం ఆయన ప్రార్థించాడు. ఆ విధంగా చెక్కబడిన ఆ ఒక స్వరూపము చెక్కినది ఎవరంటే ఆ జ్ఞానమే. ఆ జ్ఞానమును బట్టే ఆయన ఆ విధంగా క్షమించాడు. ఆ జ్ఞానమును బట్టే సహనముతో ఉన్నాడు. ఆ జ్ఞానమును బట్టే ఆ విధంగా ప్రవర్తించాడు. ఆ విధంగా నడిచాడు. ఆయన నామనిస్తాడు. మిగతా వాళ్ళందరూ జ్ఞానము లేకుండా అజ్ఞానముగా నడిచారు, అజ్ఞానంగా మాట్లాడారు, అజ్ఞానముగా దూషించారు, అజ్ఞానముగా హింసించారు, అజ్ఞానముగా శ్రమ పెట్టారు. కానీ ఆయన అక్కడ గొప్ప జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుచుంటిని. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆయన మన కోసం కలవరి శిలువలో ప్రాణం పెడుతూ ఉన్నప్పుడు, ఆయన లేకపోతే ఆయనని కొండా దెబ్బలతో కొడుతూ ఉమ్మివేస్తూ ఏమండి దూషిస్తూ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు. అందరూ కూడా దుఃఖంతో బాధపడుతూ ఉన్నారు. కానీ ఆ జ్ఞానం ఏం చేస్తుందండి? ఆనందిస్తూ ఉంది. ఆయన నామనిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే అది ఒక ఆనందకరమైన కార్యము. అది ఆయనకి శ్రమలు, ఇబ్బందులు అక్కడ ఉన్న ప్రజలకి ఆ విధంగా కనబడుతూ ఉన్నది. కానీ ఆయన మరణించడం వలన మనకు విమోచన కలుగుతూ ఉన్నదని, మన పాపముల కోసం రక్తం వెలగా చెల్లించబడతా ఉన్నదని, మనము విమోచించబడతామని, ఈ విమోచనను బట్టి ఆ జ్ఞానము ఆనందిస్తూ ఉంది. ఆయన పరలోకము దూతలు ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రక్షకుడు చనిపోవడం వలన ఆయన ద్వారా ఏమండి కొంతమంది ప్రజలు వస్తారు. ఆయన నమ్మి నామమును బాప్తిజం పొంది ఆ విధంగా కొంతమంది ప్రజలు వస్తారు, రాజ్యానికి వారసులు అవుతారు. అది ఆనందం. ఆయన హల్లెలూయా. అందువల్ల మనం భూమి మీద కూడా కొన్ని శ్రమలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా నువ్వు వాక్యం మీద నిలబడడం వలన, నువ్వు వాక్యము కొరకు ఆ విధంగా జీవించడం వలన సర్వశక్తిమంతుని యొక్క దూతలు వాక్యం చెప్తా ఉంది, తుంగి చూడగొడతావని అని వాక్యం చెప్తా ఉంది. పిల్లరా, ఈ జ్ఞానము ఆనందిస్తూ ఉంటుందని చెప్తుంది ఆయన. ఎందుకంటే అన్నిటిని తట్టుకొని నిలబడేలాగా నేను చెక్కి తిని. అందుకని ప్రార్థించేవారు ఎప్పుడు కూడా సహనం ఎక్కువ ఉంటుంది. ప్రార్థించేవారు అందుకని మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగు కలిగి మీరు ప్రార్థన చేయుడి. యోబు ఆ విధంగా నిలబడడానికి కారణం ఏంటంటే ప్రార్థన. కాబట్టి ఆ విధంగా గొప్ప ప్రార్థనాపరుడుగా చెక్కింది ఎవరు చెప్పండి? జ్ఞానమే. ఆ శోధనలో సహనముతో నిలబడడానికి కావలసిన సహనము
ఓ జ్ఞానము ఆ విధంగా నిలబడేలాగున ఆ జ్ఞానము ఆ ప్రధాన శిల్పి ఆ విధంగా యోబుని చెక్కి ఆయన. అందుకనే ఆ జ్ఞానము చేత చెక్కబడిన ఏ వ్యక్తి అయినా కానీ వాక్యం కోసం నిలబడతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే ఇక్కడ మనము ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి. అవి పరలోకములోనే ఉన్నాయి. పరలోకములోనే పిల్లారా ఘనమైనటువంటి దూతలు ఉన్నారు, ఘనహీనమైనటువంటి దూతలు కూడా ఉన్నారు. ఆ దూతలే భూమి మీదకు త్రోసివేయబడ్డారు. ఘనహీనమైన దూతలు వారు, ఘనమైనటువంటి దూతలు ఉన్నారు. ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ శేరుబులు ఆ కెరూబులు అక్కడ స్తుతించడం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఈ చివరి కాలంలో మనం చూసినట్లయితే ఆయనే గొప్ప జ్ఞానము కలిగిన వాడు. అందుకని ఆయనకి ఎంత జ్ఞానం ఎంత గొప్పదనంటే చూడండి, ఇజ్రాయేలుని అలాగూ నడిపించి ఇజ్రాయేలును కఠినపరిచి మన పట్ల కనికరము చూయించాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మనం చదువుదాం. 9-10 దాని గురించి చెప్పబడింది. రోమీయులకు రాసిన పత్రిక క్షమించండి 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో కూడా దాని గురించి చెప్పబడింది. చూడండి 28వ వచనము, సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనగా సర్వశక్తిమంతుడు కృపావరముల విషయంలోను పిలుపు విషయములోను పశ్చాత్తాపడడు. మీరు గత కాలమందు సర్వశక్తిమంతునికి అవిధేయులైండి, ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులైనారు. అందరి ఎడల కరుణ చూపవల్లని సర్వశక్తిమంతుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, సర్వశక్తిమంతుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ఎలోహిం మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునకు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యూదుల పట్ల కనికరము చూయించాడు. అన్ని జనులను కఠినపరిచాడు ఆయన. మరలా ఆయన ఏం చేశాడంటే యూదులను కఠినపరిచి అన్ని జనులు మనల్ని కనికరించాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే అందరిని కూడా ఆయన కనికరించాడు. యూదుల పట్ల కనికరం చూయించాడు, అన్ని జనుల పట్ల కూడా కనికరం చూయించాడు. అయితే ఆయనకి ముందుగా ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు ఆయన ముందుగానే తెలుసు. బైబిల్ చెప్తుంది ఆయన ముందుగానే ఎరుగురు. ముందుగానే ఆయన ఎరుగురు. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఆయన ఎరిగినవాడు. ఈ విధంగా ఆరాధించడం జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను చూశాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే సమస్తము ఆయన ఎరిగినవాడు. అన్నీ కూడా పిల్లరా ఏదో జనము కోసం ఏదేదో జరుగుతున్నాయి కాదు. సమస్తము కలుగు చేయబడిందంతా కూడా వాక్యం ఏం చెప్తుందనండి, అదే 36వ వచనంలో ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును కలిగి ఉన్నవి. ఆయన నామమున
ఇవన్నీ ఎవరి కోసం కలిగాయని చెప్పండి? ఆయన నిమిత్తమే కలిగాయి సమస్తం. ఇవన్నీ కూడా సమస్తం జరుగుతున్నవంతా కూడా ఆయన కోసమే, సమస్తము ఆయన మహిమ పొందడం కోసమే. ప్రతిదీ కూడా ప్రకృతిని సృష్టించడం, మానవుడు సృష్టించడం, మానవుడు పడిపోవడము, మరలా మానవుడు ఆయన తెలుసుకోవడము, ఇదంతా కూడా ఆయన కోసమే. ఎందుకనంటే ఆయన బయలుపరచుకోవడం కోసమే. ఇప్పుడు సర్పం అనేది లేదనుకోండి, వీళ్ళు ఆజ్ఞ అనేది మేరలేదనుకోండి, భూమి మీద పాపం అనేది రాలేదనుకోండి, ఆయన పాపమును క్షమించేవాడు, లేకపోతే పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టాడనేది ఉండదు. అది జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? అందులో సమస్తం ఎవరి కోసం జరుగుతున్నది? ఆయన కోసమే. ఆయన భూమి మీదకి రావడం కోసమే, ఆయన కలవరిశిలలో ప్రాణం పెట్టడం కోసమే ఆయన నామనిస్తాం. హల్లెలూయా. 7 సంఘకాలను చెక్కింది కూడా ఆయనే, దానిపై తలరాయి నుంచింది కూడా ఆయనే. ఆ పిరమిడ్ని చెక్కిన వాడేవాడు చెప్పండి? ఆయనే. ఆ జ్ఞానమే. అందుకనే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘకాలాలు. మనం ఇప్పుడు 7వ సంఘకాలములో ఆయన రాకడ సమయంలో మనం ఉన్నాం. ఆయన హల్లెలూయా. ఆయన చెక్కిన వాడెవరు? ఆయన ఆ శిల్పి. ఎంత జ్ఞానమో చూడండి. ఇవన్నీ ఎవరి కోసం జరిగాయి? సమస్తము కూడా ఆయన నిమిత్తమే. ఆయన రావడం కోసం, విమోచించడం కోసం, ఆయన గురించిన సువార్త ప్రకటించబడడం కోసం, ఏమంటే ఆయన గురించి తెలియజేయబడడం కోసం, అన్నీ కూడా ఆయన కోసమే జరిగాయి. భూమి మీద జరుగుతున్నాయని కూడా ఎవరి కోసం చెప్పండి? ఆయన కోసమే. ఆయన స్వస్థపరిచేవాడని, ఈ లోక జ్ఞానము తాత్కాలికమైనదని, ఆయన యొక్క జ్ఞానము శాశ్వతమైన దాన్ని కలుగు చేస్తుందని, ఏమండి అది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందని, అందుకనే ఇవన్నీ తెలియడం కోసమే సమస్తము కూడా ఆయన నిమిత్తమే కలుగు చేయబడ్డాయి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈనాడు ప్రపంచం చాలా మటుకు పాడైపోవడానికి కారణం ఎందుకనండి, ఇంతకుముందు ఆ పుస్తకాల్లో మంచి చెడుకు సంబంధించిన, జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు పూర్వం, ఆ యొక్క కథలకు సంబంధించిన, స్టోరీస్ సంబంధించిన పుస్తకాలు ఉండేవి. అవి ఎక్కువగా చదువుకుంటూ ఉండేవారు. ఆ పుస్తకాలు ఉండేవి. అందుకనే జ్ఞానము పెరిగే కొలది ఏమైపోయిందంటే మానవుడు నాశనానికి దగ్గరైపోతున్నాడు. ఈ లోక జ్ఞానము. అందుకనే పిల్లారా, లోక జ్ఞానం వలన మానవుడు నశించిపోతున్నాడు. ఎందుకంటే మీరు చూడండి, ఒకప్పుడు ఆ పుస్తకాలు చదువుకొని జ్ఞానం పొందేవారు. ఆ పుస్తకాలు మాత్రమే, ఏది పుస్తకం తెలిస్తే ఆ పుస్తకం వాళ్ళకి తెలిసేది, ఆ పుస్తకం మాత్రమే వాళ్ళు చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, నెట్లు వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు వాటికి దూరం అయిపోయారు. అలాంటి కథలకు, మంచి స్టోరీస్కి దూరం అయిపోయారు. మీకు అర్థమవుతుందా? అయినా కూడా ఏదో తాత్కాలికంగా నీతిగా జీవించడానికి తప్ప సర్వశక్తిమంతుని జ్ఞానం వాటిలో ఏమీ లేదు. కొద్ది గొప్ప ప్రపంచం బాగుండడానికి ఆ కథలు ఉపయోగపడే లోకంలో మనుషులకి, క్రైస్తవులు కాకపోయినా లోకంలో మనుషులు కొంచెం నీతిగా చెప్పడానికి ఏదో ఉండే. కానీ ఇప్పుడైనట్టు అయిపోయి పూర్తిగా చెత్త జ్ఞానం వచ్చేసింది మొత్తం. అందువల్లే ప్రపంచం అంతా కూడా ఈనాడు పాడైపోవడానికి, చెడిపోవడానికి మనం కారణమైపోయింది. అందుకనే ఈనాడు ఈ యొక్క లోక జ్ఞానాన్ని దయ్యం ఉపయోగించుకుంటూ ఉంది, సాతాను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అందుకనే వాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఆ టీవీని తయారు చేసేటప్పుడు మంచి ఉద్దేశంతో తయారు చేశాడు. ప్రజలకు మంచి విషయాలు తెలియాలి, మంచిగా ఉపయోగపడుతుందని మంచి ఉద్దేశంతో తయారు చేశాడు. కానీ దాంట్లోకి సాతానుడు జొరబడ్డాడు. దాంట్లోనికి సాతానుడు పాపం ప్రవేశించింది. లోక జ్ఞానము, లోక విషయాలు, మత్స్యాగ సంఘాల సంబంధమైనటువంటి ఆ యొక్క బోధలు, మత్స్యాగ సంబంధమైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, ఇవన్నీ కూడా సాతానుడు ఆ టీవీ అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని వాడు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? అలాగే ఒక శాటిలైట్ ఉంది. అది ప్రజలకి మంచి విషయాలు తెలియడం కోసం, మంచిగా ఉపయోగపడాలని, ప్రజల క్షేమం కోసమే అది మంచిగా తయారు చేయబడింది. కానీ ఈనాడు శాటిలైట్ ద్వారా మనం చూసినట్లయితే
మత్స్యశాఖ సంఘాలలో బోధలు శాటిలైట్ల ద్వారా ఇప్పుడు సతీష్ కుమార్ గారు హైదరాబాద్లో బోధిస్తున్నారు అనుకోండి, ఇక్కడ కాకినాడలో లేదా ఒంగోలులో కొన్ని చోట్ల చర్చీలు ఉంటాయి. ఆ చర్చీల్లో ఆ తెర మీద శాటిలైట్ ద్వారా ఆయన ఎన్ని గంటలకు ప్రసంగం స్టార్ట్ చేస్తే అన్ని గంటలకి. ఇప్పుడు పనిచేసే వాట్సాప్లు కానీ ఫేస్బుక్లు కానీ యూట్యూబ్లు ప్రతిదీ కూడా శాటిలైట్ ద్వారానే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే శాటిలైట్ ద్వారా మంచి అలాగే సత్యం అనేది కొద్దే, మీకు అర్థమవుతుందండి. కొద్దిమందే దాన్ని పట్టుకుంటారు, కొద్దిమందే రక్షించబడతారు. కానీ అపవిత్రమైనదంతా కూడా ఈ యొక్క అపవిత్రమైన జ్ఞానం అంతా కూడా ఈ లోక జ్ఞానాన్ని ఉపయోగించుకుంటా ఉంది. లోక జ్ఞానం తయారు చేయబడిన వస్తువుల్ని ఉపయోగించుకుంటా ఉంది. అందువల్ల ఈ లోక జ్ఞానము అలాగా పెరిగిపోయి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి, అణ్వాయుధాల దగ్గరికి వెళ్ళిపోయింది. చివరికి అణ్వాయుధాలు తయారు చేశారు. ఆ జపాన్లో నుండి ఆ పట్టణాల మీద వేసినప్పుడు అక్కడ మనుషులు ఏమీ కనబడకుండా ఆ యొక్క గాలి పీల్చిన వాడు అంటే ఆ వాయువుని పీల్చిన వారు ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి అనమాట. చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మానవుడు ప్రపంచాన్ని లేకపోతే శత్రు దేశాలను ఎలాగ నాశనం చేయాలో అవసరమైతే ఉపయోగపడుద్దని ఆ జ్ఞానము ద్వారా అణ్వాయుధాన్ని తయారు చేసుకున్నాడు మనిషి. పిల్లరా చూడండి, మానవుడు సర్వశక్తిమంతుడు అనుమతించిన జ్ఞానాన్ని చివరికి నాశనానికి తీసుకుపోతూ ఉంటే, అందుకనే ఇక్కడ చూడండి, నాశనానికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చేసిందో, అణ్వాయుధాలు తయారు చేయగలిగిన జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, ఏమండి ఆ జ్ఞానం కలిగిన వారు లేదా అణ్వాయుధాలు కలిగిన వారు మేము చాలా బలమైన దేశం అనుకుంటుంటారు, గొప్ప దేశం అనుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లారా, నాశనము చేయగలిగిన అణుబాంబు భూమి మీదకి వచ్చిందని అంటే ప్రపంచాన్ని నాశనం చేయగలిగిన మూడో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించబడితే ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితులు పడిపోతాయి. రక్షించబడే సమయం వచ్చిందని ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఓ ప్రియులారా అగ్ని చేత భూమికి ప్రమాదం ఉందని మూడవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు ఉపయోగించబడతాయి. దాని చేత ప్రమాదం ఉంది, నాశనమైంది ఒకటి వచ్చింది కనుక అది ప్రపంచంలో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం మీద లేకపోతే అమెరికా వీటన్నిటి మీద. అందుకని బ్రహ్మాం గారు చూసినటువంటి 7వ దర్శనంలో అమెరికా కనబడలేదని చెప్పాడు. 7వ దర్శనంలో అమెరికా బూడిద కుప్పగా మారిపోయింది అన్నాడు ఆయన. కాబట్టి నాశనానికి సంబంధించింది భూమి మీదకి వచ్చినప్పుడు రక్షించేటువంటి పిల్లారా మనకి అంతరిక్ష వాహనాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అణుబాంబుల నుండి రక్షించగలిగేది ఏదీ లేదు అని మనుషులు చెప్పొచ్చు. అణుబాంబుల నుండి ఇక కాపాడేది ఏదీ లేదని మనుషులు చెప్పొచ్చు. అణుబాంబులు చేత ప్రపంచము నాశనం అవుతుంటే దాని నుండి కాపాడబడడానికి కావాల్సింది మరి ఏమీ లేదు, కాపాడేది మరి ఏదీ లేదని చెప్పొచ్చు. కానీ ఆయన ఉన్నాడు, ఆయన తన నీతిమంతులను ఆయన రక్షించుకుని ఆ జ్ఞానము మనకి ఈనాడు ఇవ్వబడింది. ఆయన హల్లెలూయా. అందుకనే రక్షణ ఒకవైపు నాశనము రెండు ఇప్పుడు రంగం మీద ఉన్నాయి. ఆయన హల్లెలూయా. ఓ ఇప్పుడు రక్షించుటకు ఆయన ఓ ఈ తెల్లవారుజామున వేకును దూతగా ఆయన తన చేయి చాచి ఉండగా మనందరము ఆయన చేయిని పట్టుకుని ఉన్నాం. హల్లెలూయా. అణుబాంబులైతే ఎప్పుడు ఆయన అనుమతిస్తాడా అప్పుడు నేను ఎప్పుడు ఈ భూమి మీద పడి ఎప్పుడు బుగ్గి చేద్దామా, ఎప్పుడు నేను బూడిదగా మారుతామా అని అణుబాంబులు ఆ విధంగా కాల్చుకుని ఉన్నాయి. ఆయన నామనిస్తే ఏ కాలంలోనూ కూడా ఇలాగునే. అందుకనే ఇప్పుడు రెండు రంగం మీద ఉన్నాయి. దీన్ని బట్టి మనకు నాశనము అగ్నితో జరుగుతుందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఒకవైపు నాశనం ఇచ్చే జ్ఞానం ఉంటే ఒకవైపు రక్షించు జ్ఞానం ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని
ఆ కాలంలో అపోస్తుల కాలం దగ్గర నుండి ఆ వాక్యము అలాగే వస్తూ ఆ జ్ఞానము వస్తూ రక్షణ దగ్గరికి తీసుకొచ్చేసి, అదే లోక జ్ఞానము ఆ ఎడ్ల బండ దగ్గర నుండి ఎక్కడ ఆరంభమయ్యి అది వస్తూ నాశనం దగ్గరికి తీసుకొచ్చేసింది. ఆ జ్ఞానం పెరిగి ఏమైపోయింది చెప్పండి? నాశనం. ఆత్మ సంబంధమైన దాని జ్ఞానము పెరుగుతూ మనలో రక్షించే జ్ఞానముగా మారిపోయింది ఆయన. అందుకనే మన జ్ఞానము ఎఫెస్ సంఘ కాలంలో ఆరంభమైపోయి సర్వశక్తిమంత జ్ఞానము ఆరంభమైపోయి 7 సంఘకాలంలో ఆ జ్ఞానము పెరుగుతూ వచ్చి ఈ యొక్క వేకుజాముకు వచ్చేటప్పటికి రక్షించు జ్ఞానముగా ఉంది. అంతకుముందు ఆ జ్ఞానం ఏం చేసింది? మన నీతిమంతులుగా నడిపించింది. నీతిమంతులుగా ఆ జ్ఞానాన్ని బట్టి 7 సంఘకాలంలో నడిపిస్తూ వచ్చిన జ్ఞానము ఇప్పుడు రక్షించే జ్ఞానముగా మారిపోయింది. హల్లెలూయా. అదే లోక జ్ఞానము మానవుల్ని ప్రాణాలను కాపాడే జ్ఞానముగా అది ఉండి వస్తూ చివరికి మనుషుల యొక్క ప్రాణాలు తీసే జ్ఞానంగా మారిపోయించారు. ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రపంచం ఉంది. నీవు రక్షించబడే సమయము ఇదే. రక్షించబడే సమయము ఇదే. ఆ తర్వాత నిన్ను ఎవరు కూడా కాపాడలేరు. అందుకని అణుబాంబులు సిద్ధముగా ఉన్నాయి. అది గొప్ప జ్ఞానమని, గొప్ప తెలివితేటలని ఏమండి అణుబాంబును తయారు చేసినప్పుడు సంబరాలు చేసుకోవడం, గొప్ప శుభాకాంక్షలు చెప్పుకోవడం, చాలా ఉత్సాహంగా అణుబాంబులు తయారు చేశారు, అది సక్సెస్ అయిపోయింది, సూపర్ అని ఆనందపడిపోతున్నారు. అది నాశనానికి సృష్టించబడిందని వారికి తెలియదు. కానీ మనమైనట్లయితే పిల్లారా అణుబాంబులు బట్టి ఆనందించడం లేదు. కారణం ఎందుకంటే దాని ద్వారా ప్రపంచానికి ఏమి జరగబోతుందో మనకు తెలుసు. కానీ మనము ఆయన కలుగు చేయు రక్షణను బట్టి ఆనందిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞానమును చూడండి, న్యాయాధిపతి యొక్క జ్ఞానాన్ని చూడండి. అందుకని ప్రకృతి సంబంధమైన ఛాయగా ఉంచాడు ఆయన. ప్రకృతి సంబంధంగా ఒక జడ్జి ఏం చేస్తాడనంటే ఆ ప్రకృతి సంబంధమైన రాజ్యాంగం ప్రకారం, లోక రాజ్యాంగం ప్రకారం దోషెవరు నిర్దోషెవరు తీర్పు తీర్చి నిర్దోషిని విడిపించి దోషిని శిక్షిస్తాడు. ఆత్మ సంబంధంగా కూడా ఆయన ఇదే విధంగా చేస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు అర్థం అవడం కోసమే ప్రకృతి సంబంధంగా వాటినిచ్చాడు ఆయన. ఆ కార్యం నీకు అర్థం కాకపోతే ఇది అర్థం కాదు, అది అర్థం అవ్వాలని దీన్ని ఆయన ఉంచాడు. కాబట్టి ఇప్పుడు పిల్లారా ఆయన జ్ఞానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఈదుల వైపు తిరగబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉండి ఆయన రక్షించే రక్షకుడుగా ఉన్నాడు. అందుకని కేడమనగా రక్షణ, దావీదు కేడమనగా దావీదు యొక్క రక్షణ అయినటువంటి ఆయనే ఇప్పుడు రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకని అబ్రాహాము నీవు భయపడకము, నేను నీ కేడమై ఉన్నానని చెప్పాడు ఆయన. అబ్రాహాము యొక్క కేడమై ఉన్నవాడు, దావీదు యొక్క కేడమై ఉన్నవాడు ఆయనే ఇప్పుడు మన రక్షకుడుగా ఆయన ఉన్నాడు. అందువల్ల నువ్వు ఇప్పుడు అంతరిక్ష వాహనము ఏంటి యొక్క వర్తమానమే, పైకి మోసుకొని పోయేది, పైకి తీసుకొని వెళ్ళేటువంటి వాహనము, పైకి తీసుకొని వెళ్ళేటువంటి వాహనము ఆయన అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ వాహనం ఎవరో కాదు, ఆయనే. ఎందుకంటే రక్షకుడు అనే పేరు ఆయనకు మాత్రమే చెందుతాడు. కాబట్టి ఆ రక్షణ వాహనం ఎవరు చెప్పండి? ఆయనే వేకు నక్షత్రం, ఆయనే తలరాయి, ఆయనే రాజ్యము. కాబట్టి నీ యొక్క వాహనం ఏమిటంటే రాజ్యమే. నువ్వు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నావనంటే నీవు అంతరిక్ష వాహనంలో ఉన్నావని అర్థం. నీ నీతి, నీ సమాధానమే, పరిశుద్ధాత్మ ఆనందమే నిన్ను పైకి లేపుతుంది. సత్యమండి. ఎందుకనంటే నోహ కాలంలో నోహ కుటుంబం వాళ్ళు కలిగిన నీతి పైకి లేపింది. మొదటి రాకడలో మెస్సయ్య రక్తం చిందించినప్పుడు ఏమండి ఆయన కేక వేసినప్పుడు అప్పుడు సమాధానం వచ్చింది. ఆ రక్తమును బట్టి మృతులు, సమాధుల్లో ఉన్న మృతులు పైకి లేపబడ్డారు. సమాధానం. ఇప్పుడు
పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఇప్పుడు ఈ ఆనందము వలన నీవు పైకి లేకపోవడం. ఎందుకంటే వీటికి రాజు ఆయనే, షాలేము రాజు. షాలేము రాజు యొక్క రాజ్యం ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందముకు రాజు ఆయన. ఆ రాజ్యం ఎలా ఉంటుంది చెప్పండి? షాలేము రాజు అంటే మెల్కీసెదెకు ఆయనే. ఆ రాజ్యంలో, ఆయన రాజ్యంలో ఎలా ఉంటుంది? రాజుగా ఆయన ఉంటాడు. అక్కడ నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మయందలి ఆనందం. కానీ సాతాను లోకంలో ఎలా ఉంటుంది? సాతాను రాజ్యం ఎలా ఉంటుంది? సాతాను రాజుగా ఉంటుంది. అందుకని లోకం దుష్టుని ఎందు ఉన్నదని బైబిల్ చెప్తుంది. వాడు దుష్టుడు కాబట్టి భూమి మీద ఎలా ఉంటుందంటే దుర్నీతి, సమాధానం లేకుండా గొడవలు, తన్నుకోవడము, ఒకరికొక విరోధంగా ఉండడము, ఏమంటే దూషించుకుంటూ ఉండడము, తన్నుకుంటూ ఉండడము, గుద్దుకుంటూ ఉండడము, సమాధానం లేకుండా. మీకు అర్థమవుతుందండి? అంతా కూడా భూమి మీద కనపడతా ఉంది. వాడి రాజ్యం ఇది. అలాగే లోకానందాలు, లోక సంతోషాలు, లోక సంబరాలు, లోక పండగలు, లోక ఉత్సాహాలు, ఇదంతా కూడా దుష్టుడిది రాజ్యం ఇది. ప్రజలంతా కూడా ఎలా ఉన్నారో చూడండి. ఆ రాజ్యంలో ఎలా ఉంటారంటే అందరూ నీతిగా నడుస్తూ ఉంటారు, ఒకరి పట్ల ఒకరు నీతిగా ప్రవర్తిస్తారు, ఒకరి పట్ల ఒకరు సమాధానంగా ఉంటారు, సమాధానంగా మాట్లాడుకుంటారు. మీకు అర్థమైందా? అంతేగాని ఒక సామెతను పుల్లరి తీసి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడరు. ఒకడు మాట్లాడతారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే పుల్లరి తీసి పొయ్యిలో పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. అలాగంటే కాల్చే విధంగా ఉంటుంది అనమాట, కాలే విధంగా ఉంటుంది అనమాట. ఎవరు మాట్లాడుతుంటే రగిలిపోయేలా ఉంటుంది. అంటే కక్ష, కోపము, ద్వేషము కలిగేలాగా ఉంటుంది. సమాధానంగా నువ్వు మాట్లాడుతావు, ఎదుటి వాళ్ళకి సమాధానంగా నువ్వు వింటావు. గత పరిశుద్ధాత్మేందు నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఆయన రాబోయే రాజ్యంలో ఇవన్నిటికి మూల కారణం ఎవరు? శిల్పి. ఆ రాజ్యము, ఆ శిల్పి, ప్రధాన శిల్పి, ఆయన యొక్క జ్ఞానము, అదే ఆయన యొక్క ప్రేమ. ఆయన హల్లెలూయా. అందుకని ప్రేమ ఉన్న చోట ప్రేమ. ఆయన నమ్మడమే ప్రేమ. ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన వాక్యాన్ని నమ్ముతాడు. విశ్వాసమే నీతి అని ఉంది బైబిల్. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుట ద్వారా నీకు సమాధానం వచ్చేస్తుంది. ఆ సమాధానం వచ్చినప్పుడు నీకు ఆయనకి మధ్య ఏ హృదయంలో ఏ దోషారోపణ ఉండదు. ఇంక ఇతరుల విషయంలో కూడా హృదయం దోషారోపణ చేయదు. నీ విషయంలోనే కాదు, ఇతరుల విషయంలో కూడా దోషారోపణ లేకుండా ఉండాలి. ఇతరుల విషయంలో నీకు హృదయం దోషారోపణ చేసినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడాలి. సమాధాన పడకపోతే ఆ వ్యక్తి నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు ఉంది బైబిల్లో. న్యాయాధిపతి నిన్ను శరసాల్లో వేస్తాడు. అతను శరసాల్లో వేయకముందే నువ్వు వెళ్ళి అతనితో నీకు ఏమైనా దోషారోపణ చేసినప్పుడు, అతనికి ఏదైనా అనరాని మాట అన్నాను, కీడు చేశాను అనిపించినప్పుడు, లేకపోతే ఏదైనా మాట ఇది చేశాను అనిపించినప్పుడు నువ్వు వెళ్ళి అతడితో సమాధానపడు. అప్పుడు నువ్వు శరసాల్లో వేయబడవని. అందువల్ల నీ హృదయం మనుషుల విషయంలో కానీ, ఆయన విషయంలో కానీ, ఏ విషయంలో కూడా నీ హృదయం దోషారోపణ చేయకుండా ఉందంటే నీవు సమాధానం కలిగి ఉన్నట్లు లెక్క. నీవు ఆ వాక్యం మీరిపోయి ఈ వాక్యం మీరిపోయి ఏమి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం లేదని, లేకపోతే నీలో సహనం లేదని, లేకపోతే నీలో ప్రేమ లేదని, లేకపోతే నీలో యొక్క తగ్గింపు లేదని, లేకపోతే నీవు ఆ బైబిల్ చదవటం లేదనో, లేకపోతే ఏదో ఒకటి సహోదర ప్రేమ లేదనో, లేకపోతే ఏదో ఒకటి నీ హృదయంలో దోషారోపణ చేస్తుంది అనుకోండి, నీవు ఆయనకు విరోధంగా ఉన్నట్లు లెక్క. ఏమీ దోషారోపణ చేయకుండా నువ్వు సత్క్రియలు లేవనో, ఆదిత్యం చేయట్లేదును, పరిచర్య చేయట్లేదును, ఏదో ఒకటి దోషారోపణ చేస్తున్నంత కాలం ఆయనకి నీకు మధ్య విరోధం ఉన్నట్లు లెక్క. కానీ నువ్వు ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు హృదయం దోషారోపణ చేయదు. అప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం ఉన్నది. ఆ సమాధానం ద్వారా వస్తుంది, అది పరిశుద్ధాత్మ ఆనందం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఆ సమాధానము, ఏ తప్పులు కూడా నీ హృదయం దోషారోపణ చేయదు నీ మీద. ఆ విధంగా ఆనందం వచ్చేస్తుంది. ఆ ఆనందము కలిగింది, ఆ ఆనందమే నిన్ను రక్షిస్తాయి. అందుకని ఆయన నీతికి రాజనియు, సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. నీతికి రాజు ఆయనే. నోకాలం నీతికి రాజుగా ఉన్నాడు ఆయన. మొదటి రాకడలో సమాధానములకు రాజుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమునకు ఆయన రాజుగా ఉన్నాడు. అందుకని అప్పుడే అక్కడ రాజ్యం ఆరంభమైంది. ఏమండి? సమాధానం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం.
ఆయన నమ్మకం. ఇంకా ఉండబోయే రాజ్యం అలా ఉంటుంది, మనం వెళ్ళే రాజ్యం అలా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఆ విధమైన స్థితిని పొందుకోవాలి. అందువలన ఆయన నిన్ను ఆ యొక్క అంతరిక్ష వాహనంలోనికి చేర్చేది ఎవరు అంటే ఆ ప్రేమే. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆ ప్రేమను కలిగి ఉంటాడు. లోకములో ఉన్న వాటిని ప్రేమించే వ్యక్తిలో ఆ ప్రేమ ఉండదు. ఆ ప్రేమ వెళ్ళిపోతే బయటికి. నువ్వు ఎప్పుడైతే లోకమును వాటిని ప్రేమించావో ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడవలేవు, ఆయన వాక్య ప్రకారం నువ్వు నడవలేవు. అది అడ్డొచ్చేస్తా, లోకం అడ్డొచ్చేస్తుంది నీకు ప్రతి విషయంలో. అప్పుడు నువ్వు ఆయన వాక్య ప్రకారం నువ్వు నడవలేవు, అప్పుడు నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందువలనే నీవు ఆయన్నే ప్రేమించు, ఆ ప్రేమే నేను పైకి తీసుకుని. అంతరిక్ష వాహనము ఇది పైకి తీసుకుని వెళ్ళే వాహనం. నాశనం వస్తుంది కాబట్టి వెళ్ళాలి. అందుకని నాశనానికి అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. ఏది కూడా నిన్ను రక్షించదు. కాబట్టి ఆది కాండం నుండి అక్కడి నుండి ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా చెక్కిన వాడు ప్రధాన శిల్పి ఆయనే. ఆ జ్ఞానము ఎవరిది? సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము వలన ఇదంతా కూడా చెక్కబడింది. కాబట్టి ఆయన ఎంత జ్ఞానమే కలిగిన వాడు మనం చూడగలుగుతున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకనే భూమి మీద ఒక పొట్టు, ఒక గోధుమలు మీరు చూడండి, మొట్టమొదట ఆ గోధుమలు పొట్టు అవి తీర్పును సూచిస్తూ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడో మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లారా, అక్కడ గోధుమలు పొట్టు ఆ కళ్ళములో చెరగబడతాయి. చెరిగినప్పుడు గోధుమలు కొట్టులోని చేర్చబడతాయి, పొట్టు కాల్చివేయబడు. ఇప్పుడు జరిగేది ఆయన చెరుగుతున్నాడు, వాక్యము ద్వారా చెరుగుతున్నాడు. వాక్యం మీద నిలబడితే నువ్వు చాట్లో నిలబడినట్టే. వాక్యం మీద నిలబడకపోతే నువ్వు పొట్టువి, ఆ పొట్టు కింద పడిపోతుంది, అది విడిచిపెట్టబడుతుంది, తర్వాత కాల్చివేయబడుతుంది. ఎందుకంటే దానిలో జీవము లేదు, దానిలో వెలుగు లేదు, దానిలో నీతి లేదు, దానిలో సమాధానం లేదు, దానిలో పరిశుద్ధాత్మ ఆనందం లేదు. అది పొట్టు, అది కాల్చివేయబడుతుంది. నువ్వు పొట్టుగా ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో పడతావు, విడిచిపెట్టబడతావు. పాస్టర్ గారు మీరు అలా చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. ఆయన వాక్య విషయంలో రాజీపడు. ఆయన హల్లెలూయా. వాక్య ప్రకారంగా ఉంటేనే తీసుకుని వెళ్తాడు. వాక్య ప్రకారంగా నువ్వు లేకపోతే విడిచిపెట్టబడతావు. అందుకని విడిచిపెట్టబడకూడదు అనుకుంటే, రక్షించబడాలనుకుంటే నీవు వాక్యాన్ని పట్టుకుని, ఈ చివరికాల వాక్యం ఏం చెప్తుందంటే పొట్టు నుండి వేరవమని. కాల్చివేయబడింది పొట్టు కాబట్టి, కాల్చివేయబడే లోకము నుండి నువ్వు లోక ఆశల నుండి, లోక ఆపేక్షల నుండి, ధనాపేక్షల నుండి, లోక సంబంధమైన మనసు నుండి, అన్నిటి నుండి కూడా నీ హృదయము వేరైపోవాలి. ఆయన ఎందుకంటే ఇది హృదయానికి సంబంధించిన నక్షత్రము. ఆ నక్షత్రము ప్రకృతిలో ఉదయించినప్పుడు చీకటి పోయి వెలుగు వచ్చేస్తాయి. ఈ నక్షత్రము కూడా నీ హృదయంలో ఉదయించినప్పుడు లోకాశలు, ఆపేక్షలు అన్నీ కూడా నీలో నుండి బయటికి వెళ్ళిపోయి ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నీలోకి వచ్చేస్తాయి. అదే పగలు, అదే రాజ్యం. కాబట్టి నీ హృదయము పగలు వలె ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు మధ్యాకాశానికి వెళ్ళి ఆయన నువ్వు కలుసుకుంటావు. అందువల్ల జ్ఞానము, ఆయన యొక్క జ్ఞానము, అందుకని ఆయన యొక్క ఉద్దేశ్యమును మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా గొప్ప జ్ఞానం కలిగి ఉన్నారనేంటి మనుషులు ఏమంటారండి, ఆ యొక్క కువైట్లోనో ఖతార్లోనో ఏమండి ఆ పెద్ద పెద్దే కట్టారు కదండి, లేకపోతే ఆ పట్టణాన్ని నిర్మించారు కదండి నిమ్రోదు, లేకపోతే సైంటిస్టులు ఇవి కనుగొన్నారు కదండి, ఇవి కనుగొన్నారు కదండి, వాళ్ళు జ్ఞానం కలిగిన వారు అని మనం అభిప్రాయపడుతుంటాం. ఈ బల్బు కనుగొన్నోళ్ళు, కంప్యూటర్ కనుగొన్నోళ్ళు, సెల్ ఫోన్లు కనుగొన్నోళ్ళు, బండ్లు కనుగొన్నోళ్ళు, కార్లు కనుగొన్నోళ్ళు, విమానాలు కనుగొన్నోళ్ళు, ర్యాకెట్ కనుగొన్నోళ్ళు, శాటిలైట్లు తయారు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అనుకుంటుంటాం. కానీ వాళ్ళు ఈ లోకరీతిని గొప్పవాళ్ళు కావచ్చు, జ్ఞానం కలిగిన వారు కావచ్చు, వాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడుతున్నట్టు జ్ఞానవంతులు కావచ్చు. కానీ పిల్లలు ఇదంతా కూడా తాత్కాలికమైన జ్ఞానమే. కానీ అసలైన జ్ఞానము ఏమిటనంటే నీవు ఉగ్రత నుండి రక్షించబడే జ్ఞానము. అందుకనే లోతు చూడండి, జ్ఞానము కలిగిన వాడు కనుక
అతడు తప్పించుకున్నాడు. ఉగ్రతను తప్పించుకునేవాడే జ్ఞానం కలిగి, నశించేవాడు జ్ఞానం కలిగిన వాడు కాదు. అందుకని ఈ లోకంలో మనం చేసే పనులు, ఈ జ్ఞానం అంతా కూడా తాత్కాలికమైంది. ఇవేమి కూడా మనం రక్షించవు. ఈ జ్ఞానమే, ఆయన యొక్క జ్ఞానమే నేను రక్షిస్తాను. అందుకని జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడనండి, జ్ఞానం కలిగిన వాడు లోకమును, లోకాశల్ని అన్నిటిని కూడా విడిచిపెట్టేసి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటాడు. ఐక్య విచారాన్ని వదిలేసి అతడు జ్ఞానం కలిగిన వాడు. వెర్రి వాడు ఏం చేస్తాడనంటే, తెలివి తక్కువడు, జ్ఞానం లేనివాడు. వాడు ఏం చేస్తాడంటే, వాడు ఈ కాలాన్ని ఎరుగుక, ఉగ్రత రాబోతుందని ఎరుగుక, లోకం అంతా కూడా నాది 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 అనుకుని, ఏమండి, లోకం ఐక్య విచారాలు కలిగి, ధనాపేక్షలు కలిగి, లోకాశలు కలిగి అలా ఇలా పరిగెడుతూ లోకమంతా కూడా హృదయంలో పెట్టుకొని లోక సంబంధంగా నడుస్తూ పోతూ ఉంటాడు. తెలివి తక్కువ, లోకంలో గొప్పవాడు అవుతాడు, లేకపోతే ఉన్నతమైన వాడు అవుతాడు, కానీ ఉగ్రతలు పడిపోతాడు. ఎందుకంటే అతడు లోక ఆశలు సంపాదించుకున్నాడు, లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, లోక తెలివితేటలు సంపాదించుకున్నాడు, లోక ఐక్య విచారాలను సంపాదించుకున్నాడు, లోక ధనాపేక్షలు ఇవన్నీ సంపాదించుకుని ఉగ్రతలకు వెళ్ళిపోయాడు. తెలివి తక్కువడు. అందుకని పిల్లారా, ధన ఆపేక్షే సమస్త కీడులకు కారణం. అందుకని వాక్యం చెప్తుంది, ఆపేక్షే ఉండకూడదు అంటుంది. ఐక్య విచారాలే ప్రమాదం అన్నది బైబిల్లో. ఐక్య విచారాలను కలిగిన వాళ్ళ మీద ఉగ్రత వస్తున్నది బైబిల్లో. ఐక్య విచారాలు అనేది ఈ జీవన సంబంధమైనటువంటి వాటి గురించి విచారించడం. ఈ జీవన సంబంధమైన డబ్బు గురించో, వస్తువుల గురించో, లేకపోతే బట్టల గురించో, లేకపోతే నగల గురించో, లేకపోతే లోక సంబంధమైన పనుల గురించో, లోక సంబంధమైన విద్య గురించో, లోక సంబంధమైన కార్యాల గురించో విచారిస్తూ ఉన్నట్లయితే, బాధపడుతూ ఉన్నట్టు, ప్రపంచం ఇప్పుడు అంతా కూడా ఐక్య విచారాల్లో ఉంది. అది తుడిచిపెట్టబడతాయి. కావాలంటే మీరు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త క్షమించండి, లోకాసు వార్త 21వ అధ్యాయము 34 వచ్చిన మీరు ఒకసారి చదవండమ్మా. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చి రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. బాగుంది కదా అని పీకల వరకు తినేసి, ఏమండి, మొత్తులైపోయి ఏం ప్రార్థన చేసుకుందాంలే, ఏం ప్రార్థనకి వెళ్దాంలే, అయ్యా శనివారం ప్రార్థన ఏం వెళ్తాంలే, వాళ్ళని మనం ఇంటి దగ్గర తొంగుందాం, ఇప్పుడు ఉండిపోదాం, ఏమండి, లేకపోతే ఆ యొక్క బుధవారం ప్రార్థన ఏం వెళ్దాంలే, ఆదివారం ప్రార్థన ఏం వెళ్దాం ఇప్పుడు అని నువ్వు తిండి వలన గనక మొత్తుడు అయిపోయి ఆయన పక్కన పెట్టేసావు అనుకో, ఏమండి, తర్వాత ఐక్య విచారం వలన ఆ మనసేం బాగోలేదు, నాకు ప్రార్థన రావాలనిపించట్లేదు, ఎందుకంటే నువ్వు దేని దాని గురించి విచారిస్తున్నావు. ఐక్య విచారాలు ఏదో దాని గురించో, దీని గురించో, దీని గురించో, దాని గురించో విచారిస్తా, ఎన్ని బుర్రలో పెట్టుకొని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి పరిజ్ఞానాన్ని కూడా విచారిస్తూ నన్ను ప్రార్థన చేయాలనిపించట్లేదు, నాకు వాక్యం వినడానికి వెళ్ళాలనిపించట్లేదు, నాకు ఆరాధించాలని అనిపించట్లేదు, నాకు ఐక్య విచారాలు ఏం చేస్తాయి చెప్పండి నిన్ను? ఆ విచారాల వల్ల మనసు వాక్యం మీద పెట్టలేకపోతుంటాం. అందరూ కలిసి ఎక్కడైనా మీ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ప్రార్థించలేకపోతుంటావు. అయ్యే 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 వచ్చేస్తుంటే బుర్రలోకి, అయ్యే అయ్యే హృదయంలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరు ప్రార్థన చేసుకుంటుంటే నువ్వు కుదురుగా ఉండలేకపోతుంటావు, కుదురుగా కూర్చోలేకపోతుంటావు. కారణం ఏంటి? ఇవి వచ్చేస్తుంటాయి బుర్రలోకి, పనికి మాలని కూడా ఈ జీవన సంబంధం, పనులకు సంబంధించిన ఏదో ఒకటి హృదయంలోకి వచ్చేస్తూ ఉంటాయి. అవి వచ్చి నిన్ను మనసు ఎంత ప్రార్థన చేసుకున్నా మనసు దాని మీద పెడతాను వచ్చేసి ఆ విచారాలు, ఆ బాధలు మనసు ఆయన మీద నిలబడకుండా చేస్తూ ఉంటాయి. నేను ఈ ఐక్య విచారాలు, దాన్ని బట్టి నువ్వు ప్రార్థించలేకపోతుంటావు, వాక్య ప్రకారం నడవలేకపోతుంటావు, ప్రార్థన చేయలేకపోతుంటావు, వాక్యం సరిగా వినలేకపోతుంటావు. ఐక్య విచారాల వల్ల ఏమవుతుంది చెప్పండి? మనిషికి
ఏం చేద్దాంలే, ఏం వెళ్దాంలే, ఏం చేసుకుంటాను, నా మనసు బాగోలేదు, నాకు హృదయం బాగోలేదు, మీరు వెళ్ళండిలే అనటం. కారణం ఏంటి? ఐక్య విచారాలు వచ్చినప్పుడు మందం వచ్చారు, చురుకు తయారైపోతాడు అనుకున్నారా? వాటి వల్ల ఏమొచ్చారు చెప్పండి? మందము. లోక సంబంధం వాటి కంటే పరిగెట్టి చేసేస్తారు. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైపోతుంది చెప్పండి? మందం వచ్చేది. మందం వచ్చిందంటే నీ మీద ఉగ్రత కుమ్మరించబడుతుందని అర్థం. అందుకని తిండి వల్లను ఐక్య విచారములను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఐక్య విచారాలు కలిగిన పర్లేదు, రక్షించబడతారు. తిండి వల్ల బాగా మొత్తులైపోయి, ఈరోజు బాగా వండింది మా ఆవిడ, చక్కగా కమ్మని కూర వండింది, చాలా రుచిగా వండింది, చాలా బాగుంది అనుకొని ఏమండి చక్కగా తిని మొత్తుగా తయారైపోయి ఉన్నావు అనుకోండి, ఏమైపోతావు చెప్పండి? ప్రమాదంలో పడిపోతుంది. అది మందం వచ్చేది. ఆసక్తి తగ్గిపోతుంది ప్రార్థన మీద. ఆదివారం ప్రార్థన ఆసక్తి తగ్గిపోతుంది, నీకు వాక్యం వినడం మీద ఆసక్తి తగ్గిపోద్ది. మందం వచ్చేసిందండి. ఏమండి చురుకుదనం పోద్ది, చురుకుగా ఉండవు, నువ్వు కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తుంటావు ప్రార్థనకి. ఆ విధంగా తయారైపోతే ఏమైపోతుంది చెప్పండి? నీ మీద అణుబాంబులు పడిపోతాయి, అకస్మాత్తుగా పడిపోతాయి. అప్పుడు దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఈ చివరి కాలంలో ఐక్య విచారం వల్ల కానీ, తిండి వల్ల కానీ, మొత్తులుగా కానీ, మందంగా కానీ ఉండకుండా వాక్యం కోసం నువ్వు ఆసక్తి కలిగి, బైబిల్లో ఉన్నది మీరు మందులై ఉండక ఆసక్తి గలవారై ఉండదు. బైబిల్లో ఆసక్తి కలిగిన వారుగా, తీవ్రతగా ఆసక్తి, ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థన ఎంత దూరమైనా, ఎక్కడికైనా, ఏ ప్రాంతానికైనా, శ్రమలైనా, నిందలైనా, ఏదైనా సరే ఆసక్తిగా ప్రార్థిస్తూ ఆసక్తిగా వాక్యం కోసం నిలబడతా ఉంటారు. ఎంత ఆసక్తి రా. మన ఒక ఆయన వర్షంలో పడి వచ్చేసేది ప్రార్థన. ఎంత ఆసక్తినా నీకు ప్రార్థన? ఈరోజు ఒక్కరోజు వెళ్ళకపోతే లేదు, వెళ్ళాల్సిందే. ఆయన అమరిస్తాయా. కాబట్టి మందం కనుక మెల్లమెల్లగా ఆవరించేసింది అనుకోండి, నిన్ను ముంచేస్తుంది. అందువల్ల ఈనాడు ప్రపంచం అంతా కూడా ఐక్య విచారాలతోనూ మత్తుగా ఉంది. అందుకని ఉగ్రత పడిపోతుంది ప్రపంచం మీద. కాబట్టి ఆ మందాన్ని, ఆ మత్తుని విడిచిపెట్టేసి, అందుకని జాగ్రత్తగా ఉండి. ఒకవేళ మీరు తిండి వల్ల ఐక్య విచారాలు మందంగా ఉంది. అంతేగాని చాలామంది అనుకుంటున్నారంటే పాపాలంటే అన్యాయం చేస్తేనో, దొంగతనాలు చేస్తేనో, విచారాలు చేస్తేనో, మోసాలు చేస్తేనో, విగ్రహారాధన చేస్తేనో, అవి చేస్తేనో ఇవి చేస్తేనో పాపం. కానీ మిగతా ఇవన్నీ కలిగి ఉంటే పాపం. అందుకని మత్స్యాల సంఘాల్లో ఇవన్నీ ఉంటాయి ఎక్కువ. మత్స్యాల సంఘాల్లో కూడా నీతిమంతులుగా, అంటే అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, లేకపోతే అక్రమంగా లేకుండా చాలా నిష్ఠగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఐక్య విచారాలు ఎక్కువ ఉంటాయి. ఏ సంఘానికైనా మీరు చూడండి, ఎందుకంటే వాళ్ళు బోధించేది అది. ఏం బోధిస్తారు? పెళ్లి కాలేదని బాధపడుతున్నారు అనుకోండి, అది కూడా ఈ జీవనానికి సంబంధించింది. పెళ్లి కాలేదని బాధపడుతున్నావా? ప్రభువు దగ్గర. డబ్బు లేదని బాధపడుతున్నావు? ప్రభువు దగ్గర. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? ప్రభువు దగ్గర. ఏమండి ఇల్లు లేదని బాధపడుతున్నావా? ప్రభువు దగ్గర. సెల్ ఫోన్ లేదని బాధపడుతున్నావు? ప్రభు దగ్గర. అది లేదని బాధపడుతున్నావు? ప్రభు దగ్గర ఇచ్చేస్తాడు. వాళ్ళందరూ కూడా వాటి గురించే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఐక్యవిచారు దాని గురించే బాధపడతారు. ఈ జీవన సంబంధం వాటి గురించే విచారిస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి కూడా ఆయన నాకు ఇచ్చే ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఐక్య విచారాల వల్ల కూడా అవి ఏం పెద్ద పాపం కాదు అని అనుకుంటుంటారేమో. వాటి వల్ల ప్రమాదంలో పడతారని ఉగ్రత వాళ్ళ మీద ఆల్రెడీ అవన్నీ పాపాలే. ఆ పాపాల మీద అన్యాయం, మోసం ఇవన్నీ కూడా పాపాలే. వాళ్ళ మీదకి ఎలా ఉగ్రత వస్తాయి. కానీ అవన్నీ వదిలి కూడా ఐక్య విచారంలో ఉంటారు. అందుకనే వాళ్ళు ఫలించలేకపోతారు. వాళ్ళు విత్తనాలు 4 చోట్ల పడ్డాయి. త్రోవ పక్కన, బండ మీద, గచ్చపొదల ముళ్ళ తొప్పుల్లో పడ్డాయి, మంచి నేల పడ్డాయి. ఈ గచ్చపొదల ముళ్ళ తొప్పుల్లో పడి వాళ్ళు కూడా ప్రమాదం. ఈ మిగతా 2 నేలలు పడిన వాళ్ళు కూడా ప్రమాదంలో పడతారు. ఈ గచ్చపొదలు వాళ్ళు మొదట్లో భక్తిగా ఉంటారు. కాలం గడిచే కొద్ది ఐక్య విచారాలను కమ్మేస్తాయి.
కొంతకాలం అయిన తర్వాత ఉంది బైబిల్. అవి వచ్చేసినప్పుడు వాళ్ళని అడిచేస్తాయి, మందం వచ్చేస్తే వాళ్ళు కూడా ప్రమాదంలో పడతారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత దినంలో మనం ఉన్నాం. లోకమును సువార్త ద్వారా మూయబడింది. ఇప్పుడు ఒక జ్ఞానాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఆ జ్ఞానం ఏమిటంటే, జ్ఞానం కలిగిన వాడు లోకాన్ని విడిచిపెడతాడు. లోతాలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నోహలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే రాహాబు స్త్రీ కూడా అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆనోకు కూడా అలాగే పైకొనిపోబడ్డాడు. కాబట్టి వాళ్ళని మనకు ఛాయిగా ఉంచాడు. వాళ్ళని ఎలాగ రక్షిస్తాను, మిమ్మల్ని కూడా అలాగ రక్షిస్తానని. కాబట్టి నీవు నీ చివరి కాలంలో రక్షించబడాలనుకుంటే వాళ్ళు ఎలాగ నడిచారు, ఆ కాలంలో వాళ్ళు ఆ కాలానికి సంబంధించినటువంటి ఆ పట్టణాలను ఎలాగ విడిచి వెళ్ళారు, ఇప్పుడు కూడా నీవు ప్రపంచాన్ని విడిచి వెళ్ళే సమయం ఇదే. కాబట్టి వాళ్ళు ఆనాడు ఆ దూతల మాట లోతు విన్నాడు, లోతు భార్య వినలేదు. నీవు కూడా ఈనాడు లోతు వలె వింటే నువ్వు రక్షించబడతావు. లోతు భార్య వలె నువ్వు ఉంటే ప్రమాదంలో పడిపోతావు. ఆనాడు రాహాబు అనే స్త్రీ వచ్చినప్పుడు ఆ వేగుల వారి మాట రాహాబు అనే స్త్రీ వింది, మిగతా వాళ్ళు ఆ పట్టణంలో ఉన్నవారు వినలేదు, ప్రమాదంలో పడిపోయారు. కాబట్టి నీవు కూడా ఈనాడు ఆ విధంగా ఉన్నట్లయితే, అంటే ఆయన యొక్క వాక్యం వినని విధంగా, వాక్యమును లోబడని విధంగా ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. అందుకని నీవు నీ ఉగ్రతను తప్పించుకుని తర్వాత గొప్ప ఆస్తిపరులుగా నిన్ను ఆయన చేస్తాడు. ఆ రాజ్యంలో మరణము లేదు, దుఃఖము లేదు, ఏమీ నశించవు. అక్కడ ఇప్పుడు చెట్లు చచ్చిపోతున్నాయి అనుకోండి, పురుగు మందులు కనుక్కుంటున్నారు, పురుగు మందుల వల్ల. లేకపోతే జబ్బులు వచ్చాయనుకోండి, ఏదో ఒక మెడిసిన్ కనుగొని ఏదో కొంత అలా బ్రతికించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏదో జరుగుతూ ఉంది. కానీ అక్కడికి వెళితే క్రొత్తది ఇంకోటి కనుగొనడం అనేది అక్కడ అవసరమే లేదు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఒక ర్యాకెట్ కనుగొనాల్సిన అవసరం లేదు, ఒక మెడిసిన్ కనుగొనాల్సిన అవసరం లేదు, ఒక వస్తువును కనుగొనాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. కారణం ఎందుకంటే నువ్వు అమర్చితలో ఉంటావు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చెట్లు చచ్చిపోతలేని పురుగు మందులు కనుగొనాల్సిన అవసరము లేదు, ఒక ర్యాకెట్ కనుగొనాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలవు. ఆయన నామనిస్తారు. పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళగలుగుతావు, కిందకి రావాలంటే కిందకి రాగలుగుతావు. ఆ మహిమ శరీరం అది. ఏదోనో ఆదాము అలాగే వెళ్ళేవాడు, వచ్చేవాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాడు. ఆకాశ మండలానికి వెళ్ళేవాడు, చంద్రమండలం మీదకి వెళ్ళేవాడు, ఆ గ్రహాల మీదకి వెళ్ళేవాడు, మన కిందకు వచ్చేసేవాడు, భూమి మీదకి వచ్చేసేవాడు. అంత శక్తి. ఎందుకంటే మెస్సయ్య కూడా తలుపు వేసినప్పుడే ఆయన మహిమ శరీరంలో ఉన్నప్పుడు లోపలికి వచ్చేసాడు. తిరిగి లేచిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎవరికి కావాలంటే వాళ్ళు ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి శరీరం కోసమే మనకి ఈ పాటలు ఇవన్నీ ఉన్నాయి అనే దానికి మనకు రుచి అంటే బయలుపాటే. సత్యం అనే దానికి ఇప్పుడు నెరవేర్చబడుతున్న దాన్ని బట్టి సత్యమని మనం నమ్ముతున్నాం. ఆయన నమ్ముతున్నాం. అందుకని ఈ కాలం నెరవేరుతున్న లేఖనాలు మనం చూడాలి. ఈ కాలం యొక్క వర్తమానాన్ని పట్టుకోవాలి. ఇంతకుముందు కాలం అంతా ఆ వర్తమానం అంతా ఏమని చెప్పండి, పులిసిపోయింది. అది పులిసిని పిండి, అది నిలవుండి పులిసిపోయిన కంపు కొడతా ఉంది. అది ఇది ప్రశస్తమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆయన కల్తీ లేనటువంటి. ఎక్కడ కూడా మనం దీని విషయం జాబుల్లో కానీ దినములో కానీ ఏవి విషయాలన్నింటిలో కూడా లేఖనములే తప్ప ఎక్కడ కూడా కల్పితమైనది లేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే మనం బయలుపాటుని బట్టి మనం ఈ రాకడను మనం నమ్ముతున్నాం. తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రధాన శిల్పి మన మధ్య ఉన్నాడు. అదే ఆ జ్ఞానము, ఆ జ్ఞానమే నిన్ను చెక్కుతా ఉంది. ఆ జ్ఞానమే నిన్ను ఇప్పుడు ఎత్తబడే విధంగా అమర్చితులోనిగా ఒక అమర్త్యమైన వ్యక్తిగా నిన్ను చెక్కుతా ఉంది. ఆ జ్ఞానమే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ఒక వ్యక్తిగా ఆ యొక్క జ్ఞానమే నిన్ను చెక్కుతా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా.